అందరము కూడా దేవుని వాక్యాన్ని విందాం. మరి ప్రేమతో దేవుని సేవకుని సమయం అప్పగిస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధమైన దీవెనామమునకు మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి యొక్క 21 దినాల ప్రార్థన కోరికలలో ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభువుని నందుగా స్తుతిస్తూ ఈ స్థలానికి నన్ను ఆహ్వానించినటువంటి యొక్క దైవజనులకు వారి కుటుంబానికి నా నిండు హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఈ స్థలానికి నన్ను పరిచయం చేసినటువంటి యొక్క నతనీయులు గారికి, అలాగే చేరవచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుళ్ళందరినీ దీవించునుగాక. అలాగే నాతో పాటు వచ్చినటువంటి దైవజనులు బెంజమిన్ గారికి కూడా నాకు నిండు వందనాలు. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాట నాలుగిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 21వ అధ్యాయం 33వ వచనం నుండి కొన్ని విషయాలు మనం అబ్రహాము బెర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. అబ్రహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా ఉండెను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఇంతవరకు కూడా ప్రార్థించుటకు ఆరాధించుటకు కృపనిచ్చారు. బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించారని మేము నమ్ముతూ ఉన్నాను. అయినా ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్ది నిమిషాలు మీరు మమ్మల్ని దర్శించండి. మీ యొక్క మాటల చేత మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని, మీ వాక్యము చేత ప్రభువా మమ్మల్ని సరిచేయమని, హెచ్చరించమని అయా ప్రార్థన చేస్తూ మీ పాదాలకు ఆ జీవితాన్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు పొందుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క 66 పుస్తకాలు, ఈ 66 పుస్తకాల కలయికని బైబిల్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథము అనబడేటువంటిది దేవుని యొక్క ప్రత్యక్షత చేత, దేవుని యొక్క ప్రేరేపణ చేత వ్రాయబడింది. దేవుడు ఒక 40 మంది వ్యక్తుల యొక్క వారిని వాడుకోవటం ద్వారా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం రాయబడింది. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆదిమ కాండము అనేటువంటిది ఒకవేళ లేకపోయి ఉంటే కనుక ఏం జరుగుతుంది? కేవలం 65 పుస్తకాలే ఉండి మొదటి పుస్తకమైనటువంటి ఆది కాండం లేకపోతే ఏం జరుగుద్ది అనేటువంటి ఒక ప్రశ్న మనకు వస్తే కనుక అసలు సృష్టి ఎలా ఆరంభమైంది అనేది మనకు తెలియదు. పాపము ఎలా ప్రవేశించింది మనకు తెలియదు. పాపము ప్రవేశించిన తర్వాత ఆ పాపము ఏం మిగిల్చింది మనకు తెలియదు. ఇంకా జాగ్రత్తగా పరిశీలన చేస్తే కనుక ఈ భూమి మీద అనేక వంశాలు ఉన్న, అనేక జాతులు కలిగినటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎలా వచ్చారు అనేటువంటి సంగతులు మనకు తెలిసి ఉండేది కాదు. వీటన్నిటి యొక్క చరిత్ర, ఆ మాటకి అర్థం సృష్టి చరిత్ర, మానవుని చరిత్ర, పాపము చరిత్ర, వీటన్నిటి కోసం తెలియాలంటే తప్పనిసరిగా ఆది కాండం అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో ఉండాల్సిందే. అటువంటి ఆదిమ కాండంలో ప్రాముఖ్యమైనటువంటి యొక్క పర్సన్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు అనగా నోవాహు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి, అబ్రహాం ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి, ఒక ఇస్సాకు, ఒక యాకోబు, ఒక యోసేపు, వీళ్ళు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే వారి జీవితాల కోసం ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో రాయించారు అంటే కనుక భక్తుల జీవితాలు మనందరి జీవితానికి కూడా పాఠాలు నేర్పిస్తాయి. ఏం చెప్పండి? ఏం నేర్పిస్తాయి? పాఠాలు నేర్పిస్తాయి. బాగా భక్తి చేసినటువంటి వారు పాఠాలు నేర్పిస్తే, భక్తి చేయలేనటువంటి వారు దుర్మార్గంగా దుష్కార్యములు చేసిన వారి జీవితాలు మనకి గుణపాఠాలు నేర్పిస్తాయి. అంటే పరిశుద్ధ గ్రంథం ఏ విషయాలైతే చెబుతున్నాయో
ఆ ప్రతి సందర్భాలు, ప్రతి విధమైన చరిత్రలు కూడా మనకి రెండు విషయాలు తెలియపరుస్తున్నాయి. ఒకటి పాఠాన్నైనా నేర్పుతున్నాయి, లేదంటే గుణపాఠాన్నైనా నేర్పుతున్నాయి. ఇదిగో ఈ వ్యక్తిని చూసి ఎలా కూడా మనం భక్తి చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలాగ జీవితాన్ని కొట్టుకోవాలి, ఈ విధంగా ప్రేమించాలి అని చెప్పి కొంతమంది వ్యక్తులు జీవితాన్ని చూస్తే మనకి అర్థమయ్యి కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. మరి కొంతమంది జీవితాలు చూస్తున్నప్పుడు ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడటం ద్వారా ఆ కుటుంబం అలాగా పాడైపోయింది, పతనం అయిపోయింది. ఆ స్థలానికి వెళ్ళటం ద్వారా ఆ కుటుంబం నాశనం అయిపోయింది. కాబట్టి అటువంటి స్థలాలకు మనం వెళ్ళకూడదు అని చెప్పి వారి జీవితాలు ఏం నేర్పిస్తున్నాయి, మనకి గుణపాఠాలు నేర్పిస్తున్నాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఏది నాకు అక్కర్లేదు అనడానికి వీల్లేదు. ఈ యొక్క చరిత్ర నాకు అక్కర్లేదు, ఈ వ్యక్తి కోసం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మనకి లేదు అనడానికి లేదు. ప్రతి వ్యక్తి, ప్రతి విధమైనటువంటి చరిత్ర కూడా మనకి ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంది. అయితే 21వ అధ్యాయం వచ్చేసరికి సుమారుగా 11వ అధ్యాయం చివరి భాగం నుండి మనకి ఈ ఆదిమ కాండంలో అబ్రాము అనేటువంటి ఒక వ్యక్తి కోసం రాయబడి ఉంటుంది. అనే నంబర్ ఒకసారి, అబ్రాము అనేటువంటి ఒక వ్యక్తి కోసం రాయబడి ఉంటుంది. ఈయన మెసొపొతేమియా అనేటువంటి ఒక ప్రాంతానికి చెందినటువంటి వారు, ఊరు అనేటువంటి ప్రాంతం అని కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే 11వ అధ్యాయం చివరి భాగాన్ని ఆరంభమైనటువంటి అబ్రహాము గారి యొక్క జీవిత చరిత్ర కేవలము ఆదిమ కాండానికి పరిమితం కాల. అతని యొక్క జీవితాన్ని తదుపరి కాలంలో న్యాయాధిపతులు మాట్లాడుతూ వచ్చారు, రాజులు మాట్లాడుతూ వచ్చారు. ఆ తదుపరి కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ వచ్చారు. ఆ తదుపరి కాలంలో అపోస్తులు మాట్లాడుతూ వచ్చారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కనుక ఆదిమ కాండం 11వ అధ్యాయంలో ఆరంభమైనటువంటి అబ్రహాము గారి యొక్క జీవితం ఆదిమ కాండంతో ముగియకుండా అది తరతరాలు కూడా సాగుతూ, అది ప్రాగుతూ, అది ఎక్కడి వరకు వచ్చేసిందంటే కనుక నేటి సంఘాలలో కూడా అతని జీవితం కోసం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రాత్రికాల సమయంలో సంగమా, ఎందుకు అబ్రాహాము కోసం జ్ఞాపకం చేసుకోవాలంటే కనుక అతని జీవితం మన జీవితానికి అనేకమైన పాఠాలు నేర్పించేటువంటిది. కాబట్టి రాత్రికాల సమయంలో శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. అబ్రాహాము అనేటువంటి ఒక వ్యక్తి ఒక విగ్రహ సంబంధమైనటువంటి కుటుంబంలో తను పుట్టాడు, విగ్రహ సంబంధమైనటువంటి కుటుంబంలోనే పెరిగాడు, విగ్రహ ఆరాధన చేస్తూనే చాలా కాలం తన జీవితాన్ని కొనసాగించాడు. అటువంటి అబ్రాహాము అనేటువంటి ఒక వ్యక్తి ఒక దినాన్న దేవుడు చేత సంధించబడి దేవుని పిలుపును పొందుకొని దేవుడు చిత్తాన్ని గుర్తించి బయలుదేరాడు ఆయన చూపించే దేశానికి. అలా బయలుదేరేటువంటి క్రమంలో దేవుడు అతనికి అనేకమైన వాగ్దానాలు ఇస్తూ వచ్చాడు. ఆ వాగ్దానాలన్నింటినీ కూడా పొందుకునేటువంటి క్రమంలో అబ్రాహాము కూడా ఒక విలువైన భక్తి జీవితాన్ని తను కొనసాగిస్తూ వచ్చాడు. అయితే అతని భక్తి జీవితం దేవునికి ఇంపుగా కూడా కనిపించింది అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. అలానే చెప్పి అబ్రాహాము జీవితంలో పొరపాట్లు లేవా అని మీరు అడిగితే గనక అతని జీవితంలో కూడా పొరపాట్లు ఉన్నాయి. అతడు కొన్ని సందర్భాలు అబద్ధం చెప్పినట్టుగా, అతడు ఒక సందర్భంలో గాఢ నిద్రలోకి వెళ్ళినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటది. అయినప్పటికీ కూడా భక్తి జీవితంలో అనేకమైన పాఠాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఆయన. ఎలాగా? ఈ రాత్రి కాల సమయంలో జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. అబ్రహాము అనేటువంటి ఒక వ్యక్తి, అబ్రహాం అంటున్నారు అని మీరు అడిగితే గనక దేవుని ఎరుగక ముందు అతని పేరు అబ్రాము. దేవుడు ఎరిగిన తర్వాత, భక్తిలో ఎదిగిన తర్వాత అబ్రాహామును దేవుడు ఎలా మార్చేశాడు? అబ్రహాముగా మార్చేశాడు. అటువంటి అబ్రహాము గారి జీవితంలో ఒక సందర్భాన్ని, ఒక సంఘటనను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ 21వ అధ్యాయం వచ్చేసరికి ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే గనక ఈ 21వ అధ్యాయంలో అబ్రహాము గారు శారా గారి యొక్క కళ నెరవేరినటువంటి అధ్యాయం. అబ్రహాము గారికి శారా గారు ఉన్నటువంటి యొక్క మంచి కోరిక ఏంటో చెప్తారా? అమ్మా, ఏంటి వాళ్ళ కోరిక? ఏం కావాలి? సంతానం కావాలి, బిడ్డలు కావాలి. 12వ అధ్యాయం దేవుడు చెప్పాడు ఏమని? నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అన్నాడు. అప్పటికి పిల్లలు ఉన్నారా? కొడుకులు ఉన్నారా? కూతుర్లు ఉన్నారా? ఎవ్వరూ లేరు. 12వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఎలా ఇస్తాడన్నాడు ఆయన? ఆకాశపు నక్షత్రముల కంటే, సముద్రపు ఇసుక రేణువుల కంటే విస్తారముగా నీ సంతానమును విస్తరింపజేస్తానని మాటిచ్చిన దేవుడు ఎక్కడది? 12వ అధ్యాయంలో 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 దగ్గర 9 అధ్యాయాలు అయిపోయాయి.
ఈ 9 అధ్యాయాల్లో సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు మీరు అడిగితే కనుక దగ్గరగా 5 సంవత్సరాలు అయిపోయింది. వాగ్దానం వచ్చింది, దేవుడు వాగ్దానం చేశాడు, నీకు సంతానం ఇస్తానన్నాడు. అలా చెప్పినప్పుడు ఏమైపోవాలి మరి? మీదటికి కార్యం జరిగిపోవాలా? చాలా సందర్భాల్లో, చాలా సంఘాలలో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 31వ తారీఖు ఏం చేస్తారు? కొన్ని చోట్ల వాగ్దానాలు తీసుకుంటారు. అలా వాగ్దానాలు తీసుకున్న తర్వాత తన బైబిల్లో పెట్టుకొని మనం ఏం చేస్తామంటే కనుక ఈ సంవత్సరం దేవుడు నాకు ఆ స్థలాన్ని ఇవ్వబోతున్నాడు, దేవుడు ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు, ఆ పిల్లల్ని ఇవ్వబోతున్నాడు, దేవుడు భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడు, మంచి పేరుని ఇవ్వబోతున్నాడు అని చెప్పి మనం ఆ రాత్రి ఏమైపోతాం? మనం చూసుకొని మురిసిపోతాం. ఇప్పుడు నా ఒక మాట జాగ్రత్తగా ఆలోచన చేయండి. కొంతమంది బైబిల్ని చూస్తూ ఉంటే కనుక బైబిళ్ళు ఇవే కనబడతా ఉంటాయి. 5 వేసి 6 వేసి 7 వేసి 8 వేసి వాగ్దానాలు ఉంటాయి వారి బైబిల్లో. అడుగుతున్నాను, మరి ఆ వాగ్దానాలను నెరవేరాయా? 12వ అధ్యాయంలో అబ్రహాం గారికి ఏముందో తెలుసా? వాగ్దానం ఉంది, కానీ వాగ్దానం నెరవేర్పు ఎప్పుడు జరిగింది? 25 ఏళ్ల తర్వాత జరిగింది. మరి ఆ వాగ్దానం నెరవేరేటంత వరకు కూడా అబ్రహాం ఎవరి దగ్గర ఉన్నాడు? ఎవరితో ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఏం చేస్తూ ఉన్నాడు? ఇది జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మనం 21వ అధ్యాయం వచ్చేసరికి ఏం జరిగిందంటే కనుక వాగ్దానం పొందుకున్న 25 సంవత్సరాలకు దేవుడు అబ్రహామును శారాను దర్శించాడు. దర్శించి ఏం చేశాడు చూడండి. 21:1 యెహోవా తను చెప్పిన ప్రకారము శారాను, యెహోవా తను ఇచ్చిన మాట చెప్పిన శారాను గురించి చేసేను. ఎట్లనగా చెప్పిన నిర్ణయ కాలములో. స్తోత్రం చెప్పండి. ఏ కాలం అది? దేవుడు నిర్ణయించిన కాలం. ఇప్పుడు జాగ్రత్తగా మాట మీరు వినాలి. 12వ అధ్యాయంలో వాగ్దానం వచ్చింది. సుమారుగా అప్పటికి అతని వయసు దగ్గరగా 70 నుండి 75 ఉండొచ్చు గాక. అయితే ఈ 75వ సంవత్సరంలో అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేస్తే ఆ 75వ సంవత్సరంలో దేవుడు నిర్ణయించాడంట కాలాన్ని. ఏ కాలాన్ని? నిర్ణయ కాలం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇది ఒక కార్యం జరిగేటువంటి సంవత్సరం. ఇప్పుడు 75లో అతనికి వాగ్దానం వస్తే దేవుడు 75వ సంవత్సరంలో వాగ్దానం చేసిన రోజున రాసుకున్నాడు తన డైరీలో. అబ్రహాం గారికి 100వ సంవత్సరం ఏమివ్వాలి? బిడ్డనివ్వాలి. కానీ అబ్రహాం గారు తన డైరీలో ఏం రాసుకున్నాడు? చెప్పండి, ఏం రాసుకున్నాడు? 75వ సంవత్సరంలో తన డైరీలో ఏం రాసుకున్నాడు అంటే కనుక ఈ ఏడాది దేవుడు నాకు ఏమవుతున్నాడు? జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి దానికి సమయము కలదు. వాగ్దానం పొందుకుంటే సరిపోదు. నువ్వు పొందుకున్న వాగ్దానానికి ఏముందో తెలుసా? ఓ నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలము వరకు నువ్వేం చేయాలి? కనిపెట్టాలి, వేచి ఉండాలి, ప్రార్థన అమితంగా చేస్తూ ఉండాలి. అబ్రహాం అది చేస్తూ వచ్చాడు. 75లో వాగ్దానం 100వ సంవత్సరంలో నెరవేరింది. ఈరోజు నీ జీవితం ఆలస్యం అవుతుందా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, ఉపవసిస్తున్నావు, దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, సంఘం ప్రార్థన చేస్తుంది. అయ్యా కార్యం కోసం ఎదురు చూస్తున్నాను. అయ్యా నీ జీవితంలో కూడా ఒక వాగ్దానం ఉంది, ఒక ఆశ ఉంది. ఆ ఆశ నెరవేర్పు కొరకు నువ్వు ఎంతగానో ప్రయత్నిస్తున్నావు. అయితే నేను ఒక మాట చెప్పగలను, ప్రతి దానికి సమయం ఉంది. నా ప్రభు ఒక నిర్ణయ కాలము ఆయన ఉంచాడు. ఆ నిర్ణయ కాలంలో జీవితంలో ఆయన ఏం చేయబోతున్నాడు? కార్యం చేయబోతున్నాడు. కంగారు పెడతాం కొన్ని సందర్భాల్లో. ఆ తల్లి కంగారు పెట్టిందంట యేసయ్యని. నాయనా ఆడ పెళ్ళి అయిపోతుంది, తాళి గడేస్తున్నారు, త్వర త్వరగా వచ్చేం చేయి, ద్రాక్షరసం చేయి నాయన అంటే కనుక యేసయ్య అన్న మాట ఏంటో తెలుసా? నా సమయం ఇంకా రాలేదు. చాలాసార్లు కంగారు పడిపోతాం, మనం తొందరపడిపోతాం. తొందరపడి ఒకవేళ నడిస్తే ఏమవుతుందో తెలుసా? జ్ఞానైన సొలొమోను అంటాడు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోనని ఉంది. దారి తప్పిపోతామని అన్న. కొన్ని సందర్భాల్లో తొందరపడిపోతాం మనం. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా జరగకపోతే గనక దేవుడికి వ్యతిరేకంగా నడిచేటువంటి ప్రయత్నాలు చేస్తాం. దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా మనం నిర్ణయాలు తీసుకుంటాం. వెళ్ళకూడని స్థలానికి వెళ్తాం, చేయకూడనటువంటి కార్యాలు చేస్తాం, చేయకూడని వివాహాలు చేస్తాం, పెట్టకూడనటువంటి వ్యాపారాలు పెట్టేస్తాం. ఎవరి చిత్తం కాకుండా దేవుడి చిత్తం లేకుండా. కారణం ఏంటి? తొందర. శారా గారు కూడా తొందరపడ్డారు. తొందరపడి ఏం చేసింది? ఆగమించుకుని చేసింది.
ఎదురు చూడాలి. దేవుని సమయం కొరకు ఏం చేయాలి? మనం ఎదురు చూడాలి. అప్పుడు బిడ్డ పుట్టేయండి, ఇస్సాకు పుట్టేశాడు. అలా పుట్టేసిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు అడుగుతున్నాను అందరినీ కూడా, ఏమండి అనుకున్న కార్యం జరిగేసిన తర్వాత మరలా మందిరానికి రావాల్సిన అవసరం ఉందా? అనుకున్నది జరిగిపోయింది కదా. అనుకున్నది జరిగిపోయిన తర్వాత మరలా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా? అనుకున్నది జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఉపవాసం చేయాల్సిన అవసరం ఉందా? సాధారణంగా సంఘాల్లో గుంపు ఉంటుంది. ఆ గుంపు అంటే కనుక ఇంకా అవసరం తీరిపోయిన తర్వాత, వారు అనుకున్నది జరిగిపోయిన తర్వాత, వారు ప్రార్థించినది వారు పొందుకున్న తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా ఏమవుతుందో తెలుసా? దేవునికి దూరం అవుతారు అంటారు. మనం గొప్ప సంతోషించాల్సిన విషయం ఏంటంటే కనుక అబ్రహాం ఏం చేస్తాడో తెలుసా? చదువుతున్నాను 23వ అధ్యాయం. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. హల్లెలూయా. కాస్తంత గట్టిగా చెప్తారా? మరి కాస్తంత గట్టిగా దేవుడికి మహిమ వచ్చే విధంగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా అబ్రహాము ప్రార్థన చేస్తున్నప్పుడో తెలుసా? తన ఆశ నెరవేరిన తర్వాత, కుమారుడు పుట్టిన తర్వాత. వినండి, ప్రార్థన చేస్తున్నాడు. అయితే ప్రార్థన చేయడానికి ఏముంటే సరిపోద్ది? సాధారణంగా స్త్రీలు అనబడేటువంటి వారికి కొంతమందికి చెంగు ఉంటే సరిపోద్ది, స్కార్ఫ్ ఉంటే సరిపోద్ది, ఒక ముసుగు ఉంటే సరిపోద్ది, ప్రార్థన చేసిన గది ఉంటే సరిపోద్ది, చిన్న చాప ఉంటే సరిపోద్ది. అవునా కదా? ఏమన్నా చెప్పండి. ఒక ఇంట్లో కుదరకపోతే మందిరంకి వచ్చి ఏం చేసుకుంటాం? మనం ప్రార్థన చేసుకుంటాం. అబ్రహాము గారు ప్రార్థన చేయడానికి తాను ఏం చేశాడో తెలుసా? అక్కడ రాయబడినటువంటి ఒక మాట, పిచుల వృక్షము నాటి. ఏంటంట? మీరు మాట్లాడట్లా. పిచ్చుగా కాదు, పిచులా అనండి, పిచుల వృక్షం. ఇప్పుడు అడుగుతున్నాను, అబ్రహాము గారు ప్రార్థన చేయటానికి అసలు ఎందుకు ఈ వృక్షం నాటాలి? ఆ వృక్షం నాటడానికి గల కారణం ఏంటి? త్వరగా చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. చాలా సందర్భాల్లో మనం లోకాన్ని చూస్తున్నప్పుడు, లోక పరిస్థితులను చూస్తున్నప్పుడు చాలా మంది వైఖరి ఎలా ఉంటుందంటే కనుక కొన్ని మూఢ నమ్మకాల మీద వారి జీవితాన్ని కొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏంటంటే ఆ మూఢనమ్మకాలు అంటే కనుక కొంతమంది అంటారు, ఇంటి ముందేంటి వేప చెట్టు వేసుకుంటే, ఏ చెట్టు ఏంటి? వేప చెట్టు వేసుకుంటే కనుక ఆ వచ్చేటువంటి చల్లని గాలి, ఆ వచ్చేటువంటి గాలి మాకేమిస్తారు తెలుసా? ఆరోగ్యాన్ని ఇస్తారు. ఆ వేప యొక్క పొల్ల తీసుకొని పళ్ళుతో వండుకుంటే కనుక పళ్ళకు బలం అంటారు కొంతమంది. మరి కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఇంటికి మంచి జరగాలంటే కనుక ఇంటిలో ఒక చెట్టు ఉండాలంటారు. ఆ చెట్టు పేరు మీకే తెలిసేంటి? అదే చెట్టు చెప్పేనాని పోని తులసి చెట్టు ఉండాలంటారు. మరి కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఇంటిలో డబ్బు బాగా ఉండాలంటేనంట మరి కొంతమంది అంటున్నారు మనీ ప్లాంట్ వేయాలంట. ఏ ప్లాంట్ వేయాలి తెలుసా మీకు? మనీ ప్లాంట్ మా తెలుసా? మనీ ప్లాంట్. చాలా కుటుంబాల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే కనుక మూఢ నమ్మకాల మీద జీవితాన్ని కొట్టుకుంటారు. మూఢ నమ్మకాల మీద వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అందుకనే ఒక వ్యక్తిని ఆధారం చేసుకుని వారి జీవితాన్ని కొనసాగిస్తారు. కొన్ని నమ్మకాలను ఆధారం చేసుకుని వారి జీవితాన్ని కొనసాగిస్తారు. అలా రోడ్ల మీదకి వెళుతున్నప్పుడు ఒక విధవ ఎదురొస్తే గనక ప్రయాణం ఏం చేస్తారు? ఆపేస్తారు. అలా వెళుతున్నప్పుడు ఎవరైనా తుమ్మితే గనక అశుభం అని చెప్పి మాట్లాడుకుంటారు. మరలా ఒక వ్యక్తి ఒక గృహాన్ని కట్టుకున్నప్పుడు, గృహప్రవేశం జరుగుతున్నప్పుడు అక్కడ మాట్లాడుతూ ఏంటో తెలుసా? వెళుతున్నప్పుడు లోపలికి ఏ కాలు పెట్టాలి? నాకు తెలియదు ఏ కాలు, మరి మీరే చెప్పండి. కాలు పెట్టాలంట. ఇప్పుడు నేనేమంటానంటే కనుక ఒకవేళ కుడుకాలే పెట్టాలంటే కనుక మరి ఎడంకాలలో క్రీస్తు రక్తం ప్రవహింప చేయబట్టం లేదా? ఆలోచన చేయండి ఒకసారి. కొంతమంది వాస్తుల మీద ఆధారపడుతున్నాం, కొంతమంది వ్యక్తుల మీద ఆధారపడుతున్నాం. మనం రాత్రి ఆలోచన చేయాలి. మూఢ నమ్మకాలతో జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే కొంతమంది ఉంటారండి, అప్పుడప్పుడు వింటూ ఉంటాను నేను, పాస్టర్ గారండి ఆ ఇంట్లో వెళ్ళిన తర్వాత, ఆ ఇంట్లో అద్దెకి తీసుకున్న తర్వాత అసలు ఏమీ కలిసి రావట్లేదండి, ఇల్లు మారిపోదాం అనుకున్నాం పాస్టర్ గారండి, కాస్త ఒక మంచి ఇల్లు దొరికేలాగా మా కోసం ఏం చేయండి అంటే. ఇప్పుడు ఏంటి? ఆ ఇంట్లో ఉండటం వాళ్ళకి వీళ్ళకి ఏమవట్లేదంట, ఏమీ బాగవట్లేదంట.
ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుండి మా ఆయనకి అసలు బాగోలేదండి, మా ఉద్యోగం పోయిందండి, మా పిల్లలు సరిగా చదవట్లేదండి. కానీ ఇప్పుడు ఏం చెయ్యాలంట? ఇల్లు మారాలంట, స్థలం మారాలంట, కిటికీలు మారాలంట. మూఢ నమ్మకాలతో చాలా మంది జీవితాలు కొట్టుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో కాముంది నయోమి. బెత్లెహేములో ఏమొచ్చిందంట? కరువు వచ్చిందంట. అనుకుందంట బెత్లెహేములో ఇంకా మనం కొంతకాలం బ్రతికి ఉంటే కనుక మనం చచ్చిపోతాం. కానీ ఇప్పుడు ఏం మార్చాలో తెలుసా? స్థలం మార్చాలి అనుకుంది. ఏం మార్చేసింది తెలుసా? స్థలం మార్చేసింది, ఊరు మార్చేసింది. అలా ఊరు స్థలాన్ని మార్చేసిన తర్వాత 10 సంవత్సరాలు బాగుందంట. 10 సంవత్సరాల తర్వాత జరిగిన కార్యం ఏంటో తెలుసా? భర్త పోయాడు, కొడుకు పోయాడు, చిన్నోడు పోయాడు, పెద్దోడు పోయాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ ఇంట్లో 3 ఉన్నారండి. ఎవరో తెలుసా? విధవరాళ్ళు. ఏం మార్చేశారు చెప్పాలి? ఏం మార్చేశారు? స్థలం మార్చేశారు. మీరు చాలా మంచిగా కనబడుతున్నారు నా దృష్టికి, మంచి ఆత్మీయత కలిగిన వారుగా నా దృష్టికి కనిపిస్తున్నారు. కొన్ని సంఘాలలో పరిస్థితి ఎలా ఉంటుందంటే గనక అనుకుంటారు వాళ్ళ మనస్సులో, ఒక 7 వారాల మందిరంలో శుక్రవారాలు ప్రార్థన చేసుకుంటా, ఓ 14 వారాలు ప్రార్థన చేసుకుంటా, ఈ 21 రోజుల మందిరానికి వచ్చేస్తాను నేను. 21 రోజుల తర్వాత అనుకున్నది జరగకపోతే గనక సంఘాన్ని మార్చేస్తాం, సేవకుల్ని మార్చేస్తాం. అవునా కాదా? ఎవరిని మార్చేస్తున్నారు? సంఘాలు మార్చేస్తున్నారు, సేవకుల్ని మార్చేస్తున్నారు. పొరపాటు ఎక్కడ ఉంది? పొరపాటు ఎక్కడ ఉంది? ఈరోజు నేను అంటున్నాను, నువ్వు కట్టుకున్న ఇంట్లో లేదేమో లోపం, నువ్వు కట్టుకున్న ఇంట్లో లేదు లోపం, స్థలాల్లో లేవు లోపాలు. నేను అంటున్నాను, నీ నమ్మకంలో లోపం ఉంది. నీ విశ్వాసం ఎక్కడ ఉండాలి? విశ్వాసమునకు కర్తయగు ఆయన వైపు మనం చూస్తూ మన యొక్క జీవన యాత్రను కొనసాగించాలి. మరి మనం ఎక్కడ చూస్తున్నాం? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మూఢ నమ్మకాలతో చేస్తున్నారండి భక్తి జీవితాన్ని. ఆ వస్తువు ఉండాలి, ఆ వ్యక్తి ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పి అది ఉంటేనే వ్యక్తి అనుకునేటువంటి యొక్క కాలంలో మనం బ్రతుకుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము గారు ప్రార్థన చేయడానికి తన ముందేం పెట్టుకున్నాడో తెలుసా? పిచ్చుల వృక్షాన్ని నాటాడంట. ఆ మాటకు అర్థం, మిమ్మల్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయడానికి ఈ చెట్టును మీరు నాటండి అని చెప్పడానికి కాదు నేను వచ్చింది. నేను పిచ్చుల వృక్షములో ఉన్న కొన్ని లక్షణాలు ఉన్నాయి, అవి మన జీవితంలో నాటబడి ప్రార్థన చేయగలిగితే గనక అబ్రహాము జీవితంలో చేసిన ప్రార్థనకి దేవుడు ఇట్టి రీతిగా సమాధానం ఇచ్చాడు. ఈ రాత్రి నువ్వు చేస్తున్న ప్రార్థనకు కూడా అదే రీతిగా సమాధానం ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఏం చేశాడంట? పిచ్చుల వృక్షమును నాటాడు. ఈ భూమండలం మీద కొన్ని లక్షల జాతులు ఉన్నాయండి. ఈ మొక్కల జాతులు లేదా వృక్షము యొక్క జాతులు ఉన్నాయి. అయితే వీటన్నిటిలో ప్రపంచంలో అత్యంత ఎక్స్పెన్సివ్, ఖరీదైనటువంటి యొక్క చెట్టు ఏంటంటే మీరు అడిగితే కనుక ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ అని చెప్పి ఒక చెట్టు ఉంటుంది. ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ అని చెప్పి ఆ చెట్టు అంతా నల్లగా ఉంటుంది, నల్లగా ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ అంటారు. అయితే సాధారణంగా బయట మనం ఎక్కడైనా చెట్ల నుండి తీసినటువంటి యొక్క చెక్కలు కొనుక్కుంటాం కదా, తలుపులకి గుమ్మాలు కాకి. అలా కొనుక్కున్నప్పుడు మనం ఎలా కొనుక్కుంటామంటే కనుక కొలతల ప్రకారం కొనుక్కుంటాం. మనం 5 అడుగులు, 6 అడుగులు, 3 అడుగులు దాని మందాన్ని చూసి మనం కొంటా ఉంటాం. కానీ ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ అనేటువంటి యొక్క చెట్టును, ఆ కలపని అమ్మటానికి వాళ్ళు అడుగుల్లో అమ్మరంటండి, వాళ్ళు కేజీల్లో అమ్ముతారంట. నేను మార్నింగ్ సెట్ చేస్తున్నప్పుడు అసలు ఈ ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ చెట్టు అసలు ఎంత ఉంటుంది అని ఆలోచన చేస్తే కనుక ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ అనేటువంటి యొక్క చెట్టును కేజీల్లో అమ్ముతున్నప్పుడు 1 కేజీ ఖరీదు 7 లక్షలు అంట. ఎంత? కేజీ రాయి ఎంత ఉంటుంది? మనం పసుపు, కారం, ఉల్లిపాయలు కొనుక్కున్నప్పుడు కేజీ రాయి ఉంటుంది, తూలికి రాయ ఎంత ఉంటుందంటే తూలికి రాయి కేజీ రాయ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఎంత మొక్క, ఆ ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ ఎంత మొక్క, అది కేజీ ఎంత ఉంటుందంటే కనుక 7 లక్షలు ఉంటుందంట. మరి ఆ తర్వాత రెండవ చెట్టు ఏంటని అడిగితే కనుక అగర్ వుడ్ అంటారు. అగర్ వుడ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, మన ఇళ్ళలో వాడుతుందని. దాల్చిన చెక్క తెలుసా? మనం ఫలా వండాలంటే, బిర్యానీ వండాలంటే ఏం ఉండాలి తప్పనిసరిగా? అది లేకుండా పని అవ్వదు. అనా ప్రపంచం అత్యంత ఖరీదైనటువంటి చెట్లలో రెండవ చెట్టు అగర్ వుడ్ అంటండి.
దాల్చిన చెక్క. నేను ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నానంటే కనుక ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క లక్షణాన్ని కలిగి ఉంటుంది. కొన్ని చెట్లు మనకు సువాసన ఇస్తాయి, కొన్ని చెట్లు మనకు ఔషధంగా పనిచేస్తాయి, కొన్ని చెట్లు మనకు ఆకలిని తీరుస్తాయి, కొన్ని చెట్లు మనిషి యొక్క ప్రాణాలను కూడా తీసేస్తాయి, కొన్ని చెట్ల యొక్క ఫలాలు తింటే మనకి బలం వస్తుంది. అవునంటారా కాదంటారా? అయితే పిచ్చుల వృక్షము చెట్టు యొక్క లక్షణాలు ఏంటి అని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే నేను త్వరగా చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించాను. అసలు ఈ పిచ్చుల వృక్షము అనేటువంటి చెట్టుని ఏమంటారు అంటే కనుక సాల్ట్ సిడార్ అని పిలుస్తారు. సాల్ట్ సిడార్ అని పిలుస్తారు. దీనికి మరొక పేరు ఉంది, టామరిస్క్ అని పిలుస్తారు. టామరిస్క్. అసలు ఈ చెట్టు ఎక్కడ ఎదుగుద్దేంటి పాస్టర్ గారు అని మీరు నన్ను అడిగితే కనుక ఈ చెట్టు మామూలుగా మన ఇంటి బయట ఇలాంటి చోట్ల కాదండి ఎదిగేది. ఇది ఈ ఎడారి ప్రాంతాలలో, ఉప్పు ప్రాంతాలలో ఈ చెట్టు ఎదుగుద్దంట. ఏమిటి ఎడారులో నీళ్ళు ఉంటుందంటారా? ఎడారిలో నీరు ఉంటుందా? నీడ ఉంటారా? అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఎడారుల్లో? ఉండవు కదండి. అలాంటి ఎడారి ప్రాంతాలలో ఈ పిచ్చుల వృక్షం అనబడేటువంటిది ఎదుగుతూ ఉంటుందంటే అండి. ఇప్పుడు ఎడారుల్లో ఎదిగేటువంటి పిచ్చుల వృక్షమును తీసుకొచ్చి అబ్రహామును ఎక్కడ నాటారంట? బెయేర్షెబాలో నాటి ఆ చెట్టుకి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం. ఈ చెట్టుకున్న 3 ప్రత్యేకతలు చెప్తానే, 3 ప్రత్యేకతల కోసం మాట్లాడతాను. ఈ చెట్టులో ఉన్న ఆ 3 ప్రత్యేకతల కోసం ఎందుకు మాట్లాడాలని ఇష్టపడుతున్నానంటే కనుక ఆ 3 ప్రత్యేకతలు నా యేసయ్యలో ఉన్నాయి. చెప్పండి, ఎవరిలో ఉన్నాయి? ఇప్పుడు అబ్రహాం గారు ఏం నాటారండి? నాటి ఆ యొక్క వృక్షం దగ్గర ఎవరు ప్రార్థన చేస్తున్నారు అంటే ఇప్పుడు మాటలో చెప్పాలంటే ఆ పిచ్చుల వృక్షం ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు వారి ఎదుట ఆయన సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు నేనేమంటానంటే గనక ఆ పిచ్చుల వృక్షములో యేసయ్యలో ఉన్నదే ఉందని అడిగితే గనక చెప్తాను, జాగ్రత్తగా వినండి. సాధారణంగా ఓ భయంకరమైన అగ్ని మంటల్లో ఏదైనా చెట్టు కొమ్మలు తీసుకెళ్ళి మీరు పాడేశారు అనుకోండి, మంట ఆరిపోద్దా లేదా ఈ చెట్టు కొమ్మలు కాలిపోతాయా? అమ్మ మీరు మాట్లాడితే ముందుకెళ్ళిపోద్దండి. బాగా అగ్ని మండిపోతుందండి. మీ ఇంట్లో ఏదో ఒక చెట్టు కొమ్మ ఉంది, దాన్ని తీసుకొని ఎరగొట్టి దాంట్లో వేసావు, ఏమవుద్ది? అది పచ్చిదైనా ఎండిదైనా, పచ్చిదైనా కాస్త ఆలస్యం అవుద్ది, ఎండిదైతే ఏమవుద్ది? కానీ పిచ్చుల వృక్షం యొక్క కొమ్మల యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక బగ మండిపోతున్నటువంటి అగ్ని మంటల్లో ఈ పిచ్చుల వృక్షము యొక్క చెట్లు కొమ్మనేస్తాయంట, అగ్ని మంటలన్నిటిని కూడా చల్లార్చేస్తాడంటే. ఏం చేస్తుంది ఇది? అగ్ని మంటలను చల్లార్చే తత్వము దేనికుంది? పిచ్చుల వృక్షమునకు ఉందంట. ఈ రాత్రికాల సమయంలో అగ్ని మంటలను చల్లార్చే సామర్థ్యత ఎవరికుందో తెలుసా? మనం ఆరాధిస్తున్న యేసయ్య. నా యేసయ్య ఎక్కడ అడుగు పెడతాడు అక్కడ అల్లరి ఏమైపోద్ది? అణిచివేయబడుతుంది. అగ్ని ఏమైపడుతుంది? చల్లార్చబడుతుంది. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, అగ్ని మంటలను చల్లార్చువాడు ఆయన. చెప్పండి ఎవరైనా? అగ్ని మంటలను చల్లార్చేవాడు. సత్యం ఏంటో చెప్పనా? ఈ 21వ అధ్యాయంలో అబ్రహాము గారికి ఫిలిష్తీయులకి మధ్య వాదన జరుగుతూ ఉంది, వివాదం జరుగుతుంది, వ్యాజ్యము జరుగుతుంది. అలా వ్యాజ్యము జరుగుతున్నప్పుడు అబ్రహాము గారికి ఫిలిష్తీయుల మధ్య గొడవలు అవుతున్నప్పుడు అబ్రహాము గారు ఫిలిష్తీయులకి తనకు మధ్య ఎవరిని పెట్టాడో తెలుసా? పిచ్చుల వృక్షాన్ని పెట్టాడు. హల్లెలూయా. చెప్పాలి మాట్లాడండి అన్నా, చెప్పండి. తనకి దేవునికి మధ్య ఎవరిని పెట్టాడు? అదే అంటున్నాడు. ఎందుకు పిచ్చుల వృక్షం? ఆ ఫిలిష్తీయులకి అబ్రహాముకి మధ్యలో ఏం జరుగుతుంది? అగ్ని మంటలు చల్లార్చబడాలంటే మధ్యలోకి ఎవరు రావాలి? పిచ్చుల వృక్షం రావాలి. ఈరోజు అడుగుతున్నాను, ఒకవేళ నీ కుటుంబంలో అగ్ని మంటలు చెలరేగుతున్నట్లయితే, యుద్ధ వాతావరణం నీ కుటుంబంలో చెలరేగుతున్నట్లయితే, అవునండి నా కుటుంబంలో యుద్ధ వాతావరణం ఉంది, నా కుటుంబంలో కలహాలు ఉన్నాయి, నా కుటుంబంలో వ్యాజ్యం ఉంది, నా కుటుంబంలో వివాదం ఉంది, అది ఎలాగ చల్లార్చబడటం అని మీరు అడిగితే గనక ఇదిగో అక్కడ కనిపించాల్సింది నువ్వు కాదు,
అక్కడ పని చేయాల్సింది నువ్వు కాదు. ఆ వివాదాలు చల్లార్చబడాలంటే గనక ఎవరిని పెట్టాలో తెలుసా? నా యేసయ్యని పెట్టాలి. చిలీ, అర్జెంటీనా అనేటువంటి 2 దేశాలు ఉన్నాయండి. చిలీ, అర్జెంటీనా, ఈ 2 కూడా చిన్న చిన్న దేశాలు. ఈ 2 దేశాలకి చాలా సమస్యలు, భయంకరమైనటువంటి కొన్ని వివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశానికి ఆ దేశానికి అస్సలు పడేది కాదు. ఒక దినాన్ని ఏం నిర్ణయానికి వచ్చారంటే గనక ఆ ఇద్దరు దేశం యొక్క రాజ్య అధినేతలు ఒక పెద్ద మైదానాన్ని ఎన్నుకొని ఆ పగటి పూట మీరు రండి, మేము వస్తాం, మీ సైన్యంతో మీరు రండి, మా సైన్యంతో మేము వస్తాం, మీ ఆయుధాలతో మీరు రండి, మా ఆయుధాలతో మేము వస్తాం, మీరేంటో మేమేంటో చూసుకుందాం అని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నారు. ఒక డేట్ ఫిక్స్ చేశారు. ఒకవేళ ఆ చిల్లీ, అర్జెంటీనా ప్రాంతాల రెండింటి మధ్య యుద్ధం జరిగితే గనక, ఒకవేళ యుద్ధం జరిగితే కనుక జరగబోయేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పి ఆనాటి వార్తాపత్రికలు రాసేశారంట. సుమారుగా లక్షల్లో ప్రజలు ప్రాణాలను కోల్పోతారు, ధన నష్టం కలుగుద్ది, ప్రాణ నష్టం కలుగుద్ది, ఎన్నో కుటుంబాలు భార్యలు భర్తలు కోల్పోతారు, బిడ్డలు తల్లిదండ్రులను కోల్పోతారని చెప్పి వార్తాపత్రికలు రాసేశారంట. ఇప్పుడు యుద్ధం జరిగితే కనుక కుటుంబాలు ఏమైపోతాయి? చల్లా చెదురైపోతాయి, బిడ్డలు అనాథలైపోతారు, భార్యలు విధవలైపోతారు, దేశంలో మొత్తం కూడా కరువు వచ్చేస్తాడని చెప్పి ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. నాయన, ఈ 2 దేశాల మధ్యనటువంటి అగ్ని చల్లార్చడానికి నేనైతే ఏమీ చేయలేను ప్రభువా. ఓ పిచ్చుల వృక్షముగా ఈ 2 దేశాల మధ్య ఉన్న అగ్నిని చల్లార్చడానికి నువ్వు రానాయనా అని చెప్పి ప్రార్థన చేస్తాడు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నారంట, నాన్న, నువ్వు 2 దేశాల యొక్క రాజ్య అధినేతల దగ్గరికి వెళ్ళి మాట్లాడు అన్నారంట. ఏమని మాట్లాడారు తెలుసా? అయ్యా, మీరు యుద్ధానికి సిద్ధపడిపోయారు, మీ యుద్ధాన్ని అయితే నేను ఏమాత్రం ఆపలేను, కానీ అయ్యా మీరు నాకు ఒక్క 20 నిమిషాలు మీరు నాకు సమయం ఇవ్వండి అయ్యా అని చెప్పి ఒక 20 నిమిషాలు సమయం తీసుకున్నారంట. అప్పుడు ఆ రాజ్య అధినేతను ఈ రాజ్య అధినేతను ఒక చోట కూర్చోబెట్టి, అయ్యా 20 నిమిషాలు నేను చెప్పేది వినండి అయ్యా అని చెప్పి ఒక 20 నిమిషాలు ఒక రేడియోలో వస్తున్నటువంటి యొక్క ప్రసంగాన్ని ఆయన వినిపించాడంటే అండి. ఎవరికి? ఈ చిలీ అనేటువంటి యొక్క రాజ్యం యొక్క అధినేతకి, అర్జెంటీనా అనేటువంటి రాజ్యపు అధినేతకి కూడా ఎప్పుడైతే ఈ యొక్క సువార్తను అందించారో 20 నిమిషాల తర్వాత శత్రువులుగా కూర్చున్న ఇద్దరు కూడా మిత్రులైపోయారు. దేవునికి శత్రుత్వాన్ని దేవుడు స్నేహంగా మార్చేశాడు. ఆ అగ్ని మధ్య నా దేవుడు పిచ్చుల వృక్షముగా అగ్నిని ఏం చేశారో తెలుసా? చల్లార్చేశాడు చేశాడు. ఇప్పుడు నేనేమంటానో తెలుసా? నా దేవుడు యుద్ధ వాతావరణాన్ని, యుద్ధములో చెలరేగుతున్న మంటల్ని చల్లార్చిన దేవుడు. ఇంటిలో ఉన్న నలుగురు మధ్య జరుగుతున్నటువంటి కలహమును ఆపలేడా? వ్యాజ్యమును ఆపలేడా? అగ్నిని చల్లార్చలేడా? ఆలోచన చేయండి. భార్యాభర్తల మధ్య అగ్ని, అక్క చెల్లెల మధ్య అగ్ని, అన్నతమ్ముల మధ్య అగ్ని, విశ్వాసులకు మధ్య అగ్ని. ఏం చేస్తుంది అగ్ని? వ్యాజ్యం ఆడేలాగా, కలహం ఆడేలాగా చేస్తూ ఉంది. రోజు భార్యాభర్తల మధ్య సమాధానాలు లేవు, బిడ్డలకి తల్లిదండ్రుల మధ్య సమాధానం లేవు. ఎక్కడ చూసినటువంటి ప్రతి కుటుంబంలో కూడా అనేక కుటుంబాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనుక కలహాలు 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 కలహాలు. కారణం ఏంటో తెలుసా? ఆ ఇంట్లో అగ్నిని రేపుతున్నవాడు ఎవరో తెలుసా? సాతాను. మరి అగ్నిని చల్లార్చేది ఎవరో తెలుసా? ఆరాధిస్తున్న యేసయ్య. కీర్తన 46వ సంకీర్తన ఒక మాట చదువుతారు మీరు. 46వ సంకీర్తన 8వ మాట ఒకసారి చదివి వినిపిస్తారా? 46వ సంకీర్తన 8వ మాట. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి. ఆయనే భూమి మీద కలుగజేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. చెప్పండి, ఎక్కడి వరకు? భూమి మీద యుద్ధములను మార్పుతుంది ఎవరో తెలుసా? స్తోత్రం చెప్పండి అన్న. చిన్నప్పటి నుండి నేను చెప్తున్నాను, మూడవ ప్రపంచం యుద్ధం రాబోతుంది. వచ్చిందా? మరి యుద్ధాలు ఆపుతుంది ఎవరు? చెప్పండి, ఆ యుద్ధాన్ని ఆపుతుంది ఎవరు? వాక్యం బహు స్పష్టంగా మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? భూదిగంతముల వరకు యుద్ధములను మార్పువాడు ఆయనే. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో నీ కుటుంబంలో చెలరేగుతున్న మంటలను చల్లార్చేవాడు కూడా ఆయనే.
ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసా? చదువుతున్నాను తర్వాత మాటలు. విల్లు విరిచువాడును, బెల్లెమును తెగ నరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు. ఓరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. అన్య జనులలో నేను మహోన్నతుడను, దేవునికి మహిమ కలుగును గాక. ఈ కుటుంబంలో దేవుడు కార్యం జరగాలంటే గనక అక్కడ నువ్వేం నాటాలో తెలుసా? ఏ నాటాలి? వృక్షుల వృక్షాన్ని నాటాలి. నీ భర్త 4 కేకలు వేస్తున్నాడు. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, భర్త 4 కేకలు వేస్తున్నప్పుడు నీకే 4 కేకలు వేయడం వచ్చి అంటే నువ్వు 10th చదువుకున్నావు, నేను డిగ్రీ చదువుకున్నావు, నీకు ఎన్ని కేకలు వేస్తాను చెప్పి 10 కేకలు ఇస్తున్నాడు, ఏమవుద్ది అని చెప్పండి. అసలు ఏమవుద్ది? అది చిన్నదవుద్దా పెద్ద అవుద్దా? మంట పెద్ద అయిపోద్ది కదా. దేవుడు వాక్యం చెప్తా ఉంది, ఇదిగో అగ్ని చెలరేగిపోతున్నప్పుడు నీ కుటుంబంలో నువ్వు ఎవరిని ఆహ్వానించాలో తెలుసా? వృక్షుల వృక్షమైన యేసయ్యను ఆహ్వానించాలి. ఆయన వాక్యాన్ని ఆహ్వానించాలి. మరి ఆయన మాట ఏం చెబుతుంది? మృదువైన మాట. అయ్యో మాట్లాడుతున్నామా? మృదువైన మాట క్రోధమును. అవతల వ్యక్తి కోపంతో రగిలిపోతున్నప్పుడు నువ్వు అలా రగిలిపోతే ఏమవుతుంది? మంట. మరి యేసయ్యని ఇన్వాల్వ్ చేయడం అనే మాటకు అర్థం ఏంటి? ఆయన వాక్యాన్ని అక్కడ ఉపయోగించాలి కదా. స్తోత్రం చెప్పండి. 2 అన్నాదమ్ముల మధ్య సుమారుగా 20 సంవత్సరాల నుండి రగులుతుంది. ఏంటో తెలుసా? అగ్ని రగులుతుంది. ఒక దినాన వార్త వచ్చిన తమ్ముడికి, వస్తున్నాడు 400 మంది సైన్యాన్ని తీసుకొని. దేనికి? చంపేయటానికి. 2 మధ్య ఏముందో తెలుసా? అగ్ని రగిలిపోతుంది. ఆ రాత్రి కాల సమయంలో పోకు రేవు దగ్గర యాకోబు అగ్ని రగిలిపోతున్నప్పుడు వృక్షుల వృక్షాన్ని నాటాడు. ప్రభువా, నా అన్న అగ్నిలాగా మండుతూ వస్తున్నాడు, నన్ను చంపడానికి వస్తున్నాడు. నాకు మా అన్నకి మధ్య ఎవరు రావాలి? వృక్షుల వృక్షమగు నువ్వు రా నాన్న. నువ్వు వచ్చా మనకి ఏమవుతుందో తెలుసా? అగ్ని ఏమైపోద్ది? చల్లారిపోతుంది. అంతకుముందు చాలా ఎత్తులు వేసాడు అయ్యగారు. ఎందుకంటే అయ్యగారు ఎవరో తెలుసా? మోసగాళ్ళకే. అవునా కదా? ఎవరినైనా మోసం చేయగలడు. ఎవరు? యాకోబు. కానీ ఇక్కడ మోసాన్ని తను ప్రయోగించలా. మాయలు చేయడం తను ఆరంభించలా. ఏం చేశాడో తెలుసా? ఆ రాత్రి అంతా ప్రార్థన చేసి యేసయ్యను ఆహ్వానించాడు. నాన్న నువ్వు రానన్నా, నిన్ను ఒంటరిగా వెళితే కనుక చంపేస్తాడు మా అన్నయ్య. యేసయ్యని తీసుకుని వెళ్ళాడు. ఏశావు ముందులా నిలవబడ్డాడు. అంతే. ఒక్కసారి ఏశావు యాకోబుని చూసేసరికల్లా అగ్నంతా చల్లారిపోయింది. ఏశావు యాకోబును పట్టుకొని, యాకోబు ఏశావును పట్టుకొని ఇద్దరు హత్తుకొని ఏడుస్తూ ఉన్నారంట. వారి మధ్య ప్రేమ కార్యాన్ని జరిగించింది ఎవరో తెలుసా? నా యేసయ్య. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో అడుగుతున్నాను, నీ కుటుంబాన్ని కలహాలు ఏలుబడి చేస్తున్నట్లయితే, నీ కుటుంబాన్ని వ్యాజ్యం ఏలుబడి చేస్తున్నట్లయితే, నీ కుటుంబాన్ని వాదన ఏలుబడి చేస్తున్నట్లయితే కనుక నీ కుటుంబంలో ఎవరు ఉండాలో తెలుసా? వృక్షుల వృక్షముగా ఉన్నటువంటి యేసయ్య కుటుంబంలోకి రావాలి. నువ్వు రానన్నా, నీ వాక్యం నా ఇంట్లో ఉండాలి ప్రభువా అని వడగలిగితే గనక నా దేవుడు అగ్ని మంటలను, యుద్ధములను ఆయన చల్లారుస్తాడు, మానుపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో రాజ్యాల మధ్య, యుద్ధాల మధ్య ఇదిగో ఆ యుద్ధములను, అగ్నిని చల్లారుస్తున్న, మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ కుటుంబంలో చెలరేగుతున్న మంటలను కూడా ఆయన చల్లార్చునుగాక. గొప్ప నెమ్మదిని కొలుగు చేయనుగాక. యుద్ధములను మార్పునుగాక. వినండి జాగ్రత్తగా. వృక్షుల వృక్షం ఏం చేస్తుందంట? దాని కొమ్మను తీసుకొని అగ్ని మంటల్లో వేస్తే అగ్ని మంట అంతటి ఏం చేస్తుందంట? చల్లారి చేస్తుందంట. నా యేసయ్య యుద్ధాలు మనకు తోచాడు. అమ్మా, ఈ రాత్రి కాల సమయంలో నీవు కూడా ఒక వృక్షుల వృక్షం అయిపోవాలి. చాలా చోట్ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఈ అమ్మ వెళ్ళినంత వరకు కూడా పరిస్థితి బాగానే ఉంటుంది. అక్కడ ఈ అమ్మ వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలుసా? అగ్ని ఇంకా ఎక్కువైపోద్ది, మంట ఇంకా ఎక్కువైపోద్ది, వడన ఇంకా ఎక్కువైపోద్ది. కారణం ఏంటి? మనం ఇంకా వృక్షుల వృక్షపు అనుభవంలోకి
రాలేదేమో. యేసయ్యను ఇంకా మనం మన జీవితంలోకి ఆహ్వానించుకోలేదేమో. ఈ రాత్రి మన జీవితంలో ఆ కార్యం జరగాలి. రుచుల వృక్షం ఏం చేస్తుందంటే కనుక అగ్ని మంటలను చల్లారుస్తుంది. రెండవ మాట చెప్తాను కనుక జాగ్రత్తగా. రెండవ మాట ఏంటనగా, ఈ రుచుల వృక్షం ఎక్కడ ఎదుగుతున్నాను నేను? ఎడారులలో, నీరు లేని ప్రాంతాలలో, ఉప్పు ఉన్న ప్రాంతాల్లో ఎదుగుతుంది ఇది. అయితే ఒక మాటతో చెప్పగలను, ఈ చెట్టుకున్న మరొక ప్రత్యేకత ఏమిటనగా, ఈ చెట్టు అన్ని కాలములలో తన ఆకు పచ్చగా ఉంటుందంట. ఏ కాలానికి వెళ్ళినా కూడా ఆకు ఎలా ఉంటుందో తెలుసా? నిత్యము పచ్చగా ఉంటుందంట. సాధారణంగా మీరు అనేక చెట్లను చూస్తూ ఉంటారు. ఆ చెట్లు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రంగులో ఉంటాయి. ఆ మాటకు అర్థం ఏంటంటే కనుక, వసంత కాలము అనేటువంటి కాలం వచ్చేసరికల్లా చెట్లన్నీ కూడా మెల్లగా అవి ఎండిపోయి ఆకులన్నీ రాలిపోతాయి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎండిపోయేటప్పుడు ఆ ఆకు రంగు ఎలా ఉంటుందో చెప్పండి. పచ్చగా ఉంటుందా? ఉండదు కదా. అది దగ్గరగా ఒక ఆరెంజ్కి ఎల్లోకి దగ్గరలో ఉంటుంది అది, అవునండి. మరి ఇది ఒకప్పుడు ఏ రంగు ఉండేది? పచ్చగా ఉంటుంది. ఇప్పుడు రంగు మారిందా? కాలాన్ని బట్టి రంగు మారిందా? అయితే పిచ్చుల వృక్షము యొక్క చెట్టు కొమ్మలకు ఉన్నటువంటి యొక్క ఆకులు ఎల్లప్పుడూ కూడా ఒకే రంగును కలిగి ఉంటుందంట. దేవుడికి స్తోత్రం కలిగిన ఏ కాలములోనైనా అది నిరంతరము కూడా ఒకే రంగును కలిగి ఉంటుందంట. ఈరోజు మాట మీతో చెప్పాలి, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి యొక్క మనం అందరం కూడా ఒక సత్యం తెలుసుకోవాలి. ఏంటో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా అంతే. కాలాలు మారినా ఆయన మారినవాడు, తరాలు మారినా మారనివాడు, యుగాలు మారినా మారనివాడు, జగాలు మారినా మారనివాడు. ఏమి మారదు? ఆయన ప్రేమ మారదు. ఆయన ప్రేమ ఎన్నటికీ మారదండి. ఒక సత్యం ఏంటో తెలుసా? ఆయన ఒక పర్యాయం అంటాడు, ముదిమి వచ్చే వరకు. కొంతమంది మాట్లాడట్లా, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను. ఇక్కడ తల్లులు ఉన్నారా? తల్లులు లేని మీరు అందరూనే స్తోత్రం చెప్పండి. మీ పిల్లల్ని ఏ వయసు వరకు ఎత్తుకున్నారండి మీరు? మహా అయితే 2 లేదా 3, ఇంకా ప్రేమ ఉంటే 4. అది కూడా ఒక మాట చెప్పనా, ఆ పొట్టోడు ఒకవేళ స్లిమ్గా నాకులా ఉంటే కనుక, స్లిమ్గా నాకులా ఉంటే కనుక 5-6 సంవత్సరాలు, ఆడు మొదటి సంవత్సరంలోనే ఇలా ఉన్నాడు అనుకోండి, బబ్బిలీగా చెప్పడం పెట్టుకుంటాం మనం. అలా ఒకరు షాపింగ్కి వెళ్తే కనుక భార్యాభర్తలు ఆ బుడ్డోని తీసుకొని ఒక గంట ఈవిడి, ఒక గంట ఆయన, చివరాఖరికి ఈ మొయిలాకే వచ్చేస్తారు మధ్యలో. ఎందుకు చెప్పండి? మరలా వీళ్ళు ఎవరో తెలిసి ఇద్దరునే కన్న తల్లిదండ్రులు. నా ప్రభు ఏమన్నాడు తెలుసా? ముదిమి వచ్చే వరకు. ఆ మాటకు అర్థం ఏంటి? రేపో మాపో చెప్పండి, రేపో మాపో బకెట్ ఉండదా? ఆ తెన్నేసేటంత వరకు కూడా నేనే ఎత్తుకుంటాను అన్నాడు ఆయన. అంటే ఆయన యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉండో చదవండి, చూపిస్తాను. 40వ అధ్యాయం 28వ మాట. యెషయా గ్రంథం 40:28. చదవమ్మా. అదే చదవండి. భూదిగంతములను సృజించిన దేవుడు ఎవరో తెలుసా? నిత్యుడగు దేవుడు. చెప్పమ్మా. ఆయన సొమ్మసిల్లడు. మరి మనం ఒక అరగంట సేపు ఎత్తుకుంటే మనకి ఏమొచ్చేస్తుంది? అలసట, నీరసం, చెమట్లో ఎత్తుకోలేము మనం. కానీ అక్కడ ప్రభు అన్నాడు, ఆయన సొమ్మసిల్లడు అలిగాడు. చదువు తర్వాత గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన అలసిపోయే దేవుడా? సమస్యలిపోయే దేవుడా? విడిచిపెట్టే దేవుడా? నిరంతరము నిత్యము తోడుగా ఉండే దేవుడా? ఆయన మారిపోయే దేవుడు కాదు. ఈ చెట్టు కూడా అంట కాలాలు మారిపోయినా అది తన రంగును పోగొట్టుకోదంట, తన గుణాన్ని పోగొట్టుకోదంట. మనం ఆరాధిస్తున్న దేవుడు అంటే కాలాలు మారిపోవచ్చు కానీ ఆయన ప్రేమ మాత్రం మారదంట. ఒక మాట చెప్పనా, ఈ భూమండలం మీద ఇదిగో ప్రేమ అనే దానికోసం మనం మాట్లాడాలంటే కనుక తల్లి ప్రేమ తర్వాత దేనికోసమైనా మాట్లాడుకోవాలి. ఏమంటారు చెప్పండి మీరు? అంతేనా? తండ్రి ప్రేమ ఏమైనా మాట్లాడతా మొదటిగా ఏ ప్రేమను పెడతాం చెప్పండి? చెప్పండి. అన్న ప్రేమ, అక్క ప్రేమ, ఆడపడుచు ప్రేమ, తోడుగోడల ప్రేమ, తోడల్లుడు ప్రేమ మాట్లాడతావా?
ప్రేమ అనే దానికోసం మాట్లాడాలంటే క్రీస్తు తర్వాత ఎవరిని పెడతామని తెలుసా? తల్లి ప్రేమనే పెడతాం మనం. జంతువుల్లోనంట తల్లిలాగా ప్రేమించేటువంటి ఒక జంతువు ఉందంట. తెలుసా మీకు ఎవరికైనా? జంతువుల్లో క్యాంగరూ తెలుసా? కంగారు అంటారు, తెలుసా? కంగారు అనే దాన్ని చూస్తుంటారు కదా. కంగారు అనేటువంటి జంతువులను జాగ్రత్తగా చూస్తే కనుక అది తన బిడ్డను ఎక్కడ దాచుకుంటా తెలుసా? తన కడుపు దగ్గర ఒక సంచి ఉంటుందంట. ఆ సంచిలో తన బిడ్డని పెట్టుకొని అది అనేక ప్రాంతాలు దాన్ని తీసుకొని మోసుకొని పోతుందంటే, ఒక తల్లి తన బిడ్డను ఏ రీతిగా తన కౌగిల్లో పెట్టుకుంటుందో క్యాంగరూ కూడా తన బిడ్డను అదే విధంగా కౌగిల్లో పెట్టుకుంటుందంట. తల్లి ప్రేమను ఆ క్యాంగరూ యొక్క ప్రేమను రెండు దగ్గర పెడితే కానీ రెండు సమానంగా కనిపించాయంట. శాస్త్రవేత్తలు ఒక దాన్ని పరీక్ష చేశారంట. ఏంటి పరీక్ష అంటే కనుక, ఈ క్యాంగరూ ఉంది కదా, ఈ జంతువుని చూసుకొని ఒక పెద్ద వ్యాక్యూమ్, ఒక టబ్ ఉంటే కనుక, ట్రాన్స్పరెంట్ టబ్ ఉంటే టబ్లో క్యాంగరూని ఆ క్యాంగరూ యొక్క బిడ్డని పెట్టేసి కింద నుండి నీరు వేస్తున్నారంట. అప్పుడు ఎంతవరకు నీళ్ళు వచ్చాయి? ఆ బిడ్డ ఎక్కడ ఉంది తెలుసా? తన కడుపులోనే ఉంది, కడుపు సంచిలో ఉంది. కాస్త పైకి వచ్చే ఇప్పుడు బిడ్డ చచ్చిపోయే అవకాశం ఉంది. ఎందుకో తెలుసా? కడుపు దగ్గరకు వచ్చేసింది నీరు. అప్పుడు తెల్ల ఏం చేసింది తెలుసా? కడుపులో ఉన్న బిడ్డను బయటకు తీసిందంట. ఇలా పట్టుకుంది. నీళ్ళు ఇంకా పైకి వస్తున్నాయి, కాస్త పైకెత్తింది, ఇంకా వస్తున్నాయి, కాస్త పైకెత్తింది, ఇంకా వస్తున్నాయి, కాస్త పైకెత్తింది. ఇప్పుడు విషయం ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఇలా పైకి వచ్చేసరికల్లా ఇది చేతిలో పెట్టుకుంటుందా? అంటున్నారు నా మాట. అయితే ఈ తల్లికి కిందలో నీరు వచ్చేసరికల్లా తన భుజాల వరకు వచ్చింది, నోటు వరకు వచ్చింది, మెల్లగా అది ముక్కు వరకు వస్తుంది. ఇప్పుడు తల్లి చచ్చిపోయే ప్రమాదంలో ఉంది. అప్పుడు అందరూ అనుకున్నారంట, చూసావా పేకల దాకా నీరు వచ్చేసిన దెన్ని విడిచిపెట్లా, ఇదిరా ప్రేమ అంటే అని శాస్త్రవేత్తలు చప్పట్లు పడితే వినండి అందరూ ఒకసారి. ఆ తదుపరి ఇంకా నీరు పెడుతుంటే గనక ముక్కు దగ్గరికి వచ్చేసరికల్లా ఈ క్యాంగరూ ఏం చేస్తుందో తెలుసా? తల్లి ఆ బిడ్డను చూసుకొని ఆ యొక్క తల్లి పాదాల కింద పెట్టుకొని పైకి లేచిందంట. అంటే ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చేసరికల్లా బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయింది? చెప్పండి అందరూ ఒకసారి. ప్రాణం మీదకి వచ్చేసరికల్లా పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది? కాళ్ళ కిందకి వెళ్ళిపోయింది. ఆ తల్లి ఇప్పుడు ఏమనుకుందో తెలుసా? నేను బ్రతకటం కోసం నా బిడ్డ చచ్చిపోయినా పర్లేదు. ఇదే సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను. ప్రాణం మీదకి వచ్చేసరికల్లా తల్లి కూడా తన ప్రేమ విషయంలో తను మోలు చేసే అవకాశం ఉందండి. ఒకదైనా రాజుల గ్రంథంలో మనం చూస్తాం, భయంకరమైన కరువు వస్తే గనక ఆ కరువు కాలంలో ఇంకా ఎంత భయంకరమైన పరిస్థితి గనక పావురపు రెట్ట ఇటువంటి వాటన్నింటినీ కొనుక్కొని తింటున్నారంట. తినడానికి ఏం లేకపోతే గనక ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్నారంట. ఇద్దరు స్త్రీలు ఏమైనా మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఇంకా అలాగా తినడానికి ఏం లేదు కాబట్టి చెట్టు ఉంటే కాయలు ఎప్పుడైనా కాస్తాయి కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా? మన బిడ్డలు చెప్పుకొని తినేద్దాం. అప్పుడు ఇద్దరు తల్లులు ఓకే అనుకున్నారు. ఆ తల్లిలో ఒక తల్లి ఏం చేసిందంటే కనుక, ముందు నీ పెట్టినవంటే కనుక, లేదు నీ పెట్టినవంటే చిన్న గొడవ అయిన తర్వాత కాంప్రమైజ్ అయ్యారు. సరే నేనే ఇస్తానులే, అలాగే రేపు నాకు ఇస్తాను కాబట్టి అని చెప్పి ఈ తల్లి కాంప్రమైజ్ అయ్యి తన బిడ్డను తీసుకెళ్ళి చంపేసి ఉడకబెట్టుకొని తినేసారంట. ఏ కరువు ఇది అన్నా? కరువు పీకల దాకా వచ్చేసరికి, ఆ మాటకు అర్థం ప్రాణం మీదకి వచ్చేసరికల్లా ఇప్పుడు బిడ్డ కూడా ఏమైపోయాడు? బిడ్డ ప్రాణాలను కాపాడాల్సిన తల్లి తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి బిడ్డను ఏం చేసేస్తుంది? చెప్పండి ఇప్పుడు, చెప్పండి మీరే, ఇది ఏ ప్రేమ? తల్లి ప్రేమే ఉన్నతమైన ప్రేమ అంటే గనక తల్లి కూడా కొన్ని సందర్భాలలో చూసారా తను సరిగ్గా ప్రేమించలేకపోతుంది. నా ప్రభు ఎంత గొప్పడో తెలుసా? తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ. నిన్ను బ్రతికించడానికి, నిన్ను పరలోకంలో ఉంచడానికి, ఆ నిత్యము ఆ ఉన్నటువంటి అగ్ని మంటలలో, ఆ ఆరనటువంటి అగ్ని జ్వాల మధ్య నువ్వు రగిలిపోకుండా కాపాడబడటం కోసం తాను తన ప్రాణాన్ని అర్పించేశాడు. అంటే ఆయన ప్రేమ. దేవునికి మహిమ కలుగునేగాక. అందుకే చెబుతున్నాను, కాలాలు మారిపోవచ్చేమో కానీ ఆయన ప్రేమ మారదు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, అలాంటి మారనేటువంటి దేవుని దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? అబ్రహాం వచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి యేసయ్య మారడు. మరి యేసయ్య ప్రేమలో మార్పు లేనప్పుడు, యేసయ్య కృపలో మార్పు లేనప్పుడు
యేసయ్య ఆరాధిస్తున్న మన జీవితంలో కూడా ఏముండకూడదు? మార్పు ఉండాలా, ఉండకూడదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అంటున్నాను, మానవ జీవితంలో కూడా కాలాలు ఉంటాయి. ఈ చెట్టు ఏ కాలంలోనైనా పచ్చగానే ఉంటుందంట. అంటే ఆ మాటకు అర్థం, వర్షాకాలం వచ్చినా చెప్పాలి, ఎండాకాలం వచ్చినా, మంచు కురిసే కాలంలో వర్షం వస్తుందని పచ్చగా, మంచు కురుస్తుందని పచ్చగా, ఎండాకాలంలో ఎండ వలన వర్షం రావట్లేని కారణం చేత ఇది ఎండిపోయే తత్వం కలిగిన చెట్టు అయితే కాదంట. నేనేమంటున్నా తెలుసా, మనం కూడా చాలా సందర్భాలలో వర్షాన్ని దేవుడు మన జీవితంలో కురిపిస్తున్నప్పుడు, ఆశీర్వాదపు జల్లులు మన జీవితంలో ఆయన అందిస్తున్నప్పుడు మనం దేవుని పాదసన్నిధికి చేరి ప్రభువును స్తుతిస్తాం. మనం మంచు కురుస్తున్నప్పుడు దేవుని స్తుతిస్తాం. నేను ఏమంటానంటే, ఎండ వంటి అనారోగ్యాలు మన జీవితాన్ని పాలిస్తున్నప్పుడు, ఎండ వంటి శ్రమలు మన జీవితాలపై పెత్తనాలు చేస్తున్నప్పుడు, ఎండ వంటి అవమానాలు, నిందలు మన జీవితంలోకి వస్తున్నప్పుడు, అప్పుడు మనం ప్రభువుని ఆరాధించగలమా? స్తోత్రం చెప్పండి. దానియేలు సింహాసనం పైన ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించాడు, సింహాసనం మీద ఉన్నప్పుడు దేవుణ్ణి సేవించాడు, సింహాల బోనులో ఉన్నప్పుడు దేవుణ్ణి. సింహాల బోన్లో పాడితే రాజుగారికి టెంట్ వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? రాజుగారు దావీదుని చాలా ప్రేమించాడండి. రాజుగారి టెన్షన్ వచ్చేసి సింహాల బోన్లో బయట ఉండి దావీదుని అన్నాడంట, నిత్యము సేవించుచున్న దానియేలు, నీ దేవుడిని రక్షించాడా? ఒక రాజు అంటున్నాడు, దానియేలు లేడు తెలుసా, నిత్యము సేవించుచున్నావే నువ్వు. దానియేలు ఎవరో తెలుసా? ఏ కాలములోనైనా దేవుడిని సేవించేవాడు. అది ప్రభు కనికరించిన కాలమా, ప్రభు మౌనంగా ఉన్న కాలమా, ప్రభు ఆశీర్వదించిన కాలమా, ప్రభు కొన్ని శ్రమలకు అప్పగించిన కాలమా, కాలంతో సంబంధం లేదు. ఏ కాలంలోనైనా దానియేలు దేవుడిని ఏం చేస్తున్నాడు తెలుసా? సేవిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, దేవుడికి సమీపాన నిలబడి ఉంటున్నాడు. ఆయన ఈ రాత్రి దేవుని వాక్యం ఉంటే మనందరి జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? అబ్రహాము గారు పిచ్చుల వృక్షం నాటాడంట. ఆ పిచ్చుల వృక్షం చెబుతున్న మాట తెలుసా? నేను ఏ కాలంలోనైనా నేను పచ్చగానే. ఇప్పుడు అబ్రహాం గారి దగ్గరికి వెళ్దాం. అబ్రహాం గారు ప్రారంభంలో చెప్పాను, మెసొపొతేమియా నాగరికతకు చెందినవాడు ఈయన. ఏ నాగరికత? చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, సోషల్ చదువుకున్న వాళ్ళకి. సింధు నాగరికత, హరప్ప నాగరికత, ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది కదా. అయితే అతి ప్రాచీనమైన నాగరికత మెసొపొతేమియా నాగరికత. అప్పట్లోనే కట్టడాలు ఉన్నాయంట, అప్పట్లోనే అప్పట్లోనే కట్టబడిన గృహాల్లో ఉండేవారంట. అటువంటి ప్రాంతం నుండి అబ్రహాం గారు కనానికి వెళ్తున్నప్పుడు, అబ్రహాం గారు ఎక్కడ ఉండేవారు తెలుసా? చెట్ల కింద ఉండేవాడంట. అప్పుడు అబ్రహాం ఏమన్నా తెలుసా? ఒకప్పుడు నేను కట్టడాల్లో ఉండేవాడినయ్యా, ఒకప్పుడు గృహాల్లో ఉండేవాడిని, నేను నమ్ముకున్న తర్వాత ఎక్కడికి వచ్చాను? నేను చెట్ల కిందకి వచ్చానయ్యా, చెట్ల కిందకి బలిపెట్టాలని కడుతున్నానయ్యా, కనీసం నన్ను కనికరించి బిల్డింగ్ ఇవ్వాలి కదా ప్రభు అని అడగాలా? అడగాలా? అడిగాడా? ఎందుకు అడగలా? అబ్రహాము ఏ కాలములోనైనా దేవుణ్ణి ఆరాధిస్తాడు. ఆయన కనికరించినా ఆరాధిస్తాడు, ఆయన మౌనముగా ఉన్నా ఆరాధిస్తాడు. అది అతడిలో ఉన్న గొప్ప ప్రత్యేకత. నేనేమంటాను తెలుసా? 34వ సంకీర్తనలో దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అన్నాడు. స్తోత్రం చెప్పండి. నేను ఎల్లప్పుడు యెహోవాను మాట్లాడాలి అందరూ. నేను ఎల్లప్పుడు యెహోవాను, మన నిత్యం నా నోట్లో ఉంది. చెప్పండి, నిత్యం నా నోట్లో ఉంది, ఆయన కీర్తి ఉంది. రోజు అడుగుతున్న, నిత్యం నీ నోట్లో ఉండాలి తెలుసా? స్తోత్రాలు ఉండాలి, స్తుతులు ఉండాలి, ఆరాధన ఉండాలి. ఎందుకో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు నిరంతర స్తోత్రార్హుడు. దేవుణ్ణి అన్ని వేళలను స్తుతించాలి. నీతో చెప్పి ముందుకు తీసుకెళ్తాను. కాలంతో సంబంధం లేకుండా మనం దేవుడిని ఆరాధించే వాళ్ళం అయిపోవాలి. దేవుడు మేలు చేస్తేనే ఆరాధించి, దేవుడు వల్ల కాస్త కీడొస్తే గనక దేవుడికి దూరం అయ్యేటువంటి భక్తులు మనం కాకూడదు. పరిశుద్ధ గ్రంథంలో హనోక్ ఎంతమంది తెలిసేయండి? హనోక్ ఎంతమంది తెలుసా? హనోక్ ఆది కాలంలో కనిపిస్తారు. ఈయన కూడా
హనోకు అనబడే ఆయనకి దేవుడు 60వ సంవత్సరంలో కొడుకునిచ్చాడు. ఎప్పుడండి? 60వ సంవత్సరం అంటే చెప్పండి, ఈ రోజుల్లో షష్ఠి పూర్తి చేసుకునేటువంటి సంవత్సరమే. అవునా కాదండి? అవునా కదా? మరి ఇప్పుడు హనోక్ గారికి ఎప్పుడు పుట్టారంటే పిల్లలు షష్ఠి పూర్తి చేసుకునే సంవత్సరంలో పుట్టాడు. అలా కొడుకు పుట్టినప్పుడు హనోక్ ఏం చేశాడో తెలుసా? ప్రభువా, 60 సంవత్సరాల వయసులో నా కొడుకునిచ్చావు కదా, నాకు ఆ కోరికను తీర్చావు కదా, నా వంశాన్ని నిలబెట్టడానికి కుమారునిచ్చావు కదా, దానికి స్తోత్రం ప్రభువా. నువ్వు నాకు ఇచ్చినటువంటి ఇంకా స్వాస్యానికి ప్రతిగా నా శాస జీవితం అంతా నీతోనే నడుస్తాను ప్రభువా అన్నాడు. ఎంతకాలం నడిచాడో తెలుసా? 300 సంవత్సరాలు నడిచాడంట. ఎవరితో? ఎవరు పుట్టాక? చాలా సందర్భాల్లో కొన్ని చోట్లకి వెళ్తున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే కనుక, మాస్టర్ గారు నాకు బిడ్డలు లేరండి, బిడ్డల కోసం ప్రార్థన చేయండి అంటారు. తీరా పాస్టర్ గారు సేవకులు సంఘం ఎంతో ప్రార్థన చేస్తారు, బిడ్డలు పుడతారు. బిడ్డలు పుట్టిన తర్వాత జరిగే కార్యం ఏంటో తెలుసా? జస్ట్ ఒక మొదటి పుట్టినరోజు కనిపిస్తారేమో, లేదా రెండో పుట్టినరోజు కనిపిస్తారేమో, తర్వాత మరలా వాళ్ళు కనబడేటువంటి అవకాశం ఉండదు. అక్కడ దేవుడు మర్చిపోతారు. కారణం ఏంటో తెలుసా? బిడ్డ పుట్టేశాడు. అవసరం తీరిపోయిన తర్వాత కొంతమంది అడుగుతారు, ఏంటి పాస్టర్ గారు, నా కుమారుని యొక్క భవిష్యత్తు కోసం ప్రార్థన చేయండి, నా కూతురు వివాహం కోసం ప్రార్థన చేయండి, ఒక స్థలం కొందాం అనుకున్నాం, ఒక పొలం కొందాం అనుకున్నాం, ఇల్లు కొందాం అనుకున్నాం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ప్రార్థన చేయండి అంటారు. కార్యం జరిగిన తర్వాత దేవుడు ఏమైపోతారు? మర్చిపోతారు. హనోకు ఎవరో తెలుసా? కార్యం జరిగిన తర్వాత దేవుణ్ణి మరిచిపోకుండా దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా దేవునితో నడిచిన వాడేంటి ఆయన. ఇది మేలా కీడా? మేలన్నవా స్తోత్రం చెప్పండి. ఇది మేలా కీడా? మేలేనా? ఒక స్థలం కొనటం మేలేనా? తొందరగా మాట్లాడాలి. స్థలం కొనటం మేలేనా? కొడుకు పుడితే మేలేనా? మాట్లాడండి అన్న. నీ కొడుకు స్థిరపడితే మేలేనా? నీ బిడ్డలు మంచి మార్కులతో పాస్ అయితే మేలేనా? అప్పుడు మనం ఏం చేస్తాం? స్తుతి ప్రార్థన కూడా పెడతాం, కృతజ్ఞత కొడుకు కూడా పెడతాం, మనం అందరికి స్వీట్స్ పెంచి పెడతాం. ఇంకా కొంచెం సామర్థ్యత ఎక్కువ ఉంటే, ఆర్థిక బలం ఉంటే కనుక భోజనాలు పెడతాం, మనం కాస్త కానుక పాస్టర్ గారి చేతిలో కూడా పెడతాం మనం. ఎప్పుడు ఇవన్నీ జరిగితే ఇప్పుడు ఇంకో ఆయన మీకు చూపిస్తాను. మేలు జరిగితే దేవుడు స్తుతించాం, మేలు జరిగితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. మరి నేనేమంటానంటే, ఒకవేళ మేలు జరగకుండా కీడే జరిగితే అప్పుడేం చేస్తాం మనం? దావీదు అనబడే ఆయన అందరికీ తెలిసే ఉంటుంది. తెలుసా? దావీదు గారికి కొడుకు పుట్టాడు. కొడుకు పుడితే గనక ప్రభు చెప్పాడు, నువ్వు పాపంతో కొడుకును కన్నావు కనుక, ఆ మాటకు అర్థం నీ భార్య కాదు, నీ భార్య కానీ మరొక భార్యను కూడి బిడ్డను కన్నావు కాబట్టి ఇది నా దృష్టికి దుష్కార్యము కనుక, ఆ దుష్కార్యమును బట్టి బిడ్డ కన్నావు కనుక ఆ బిడ్డ చనిపోతాడని ప్రభు చెప్పాడు నాతాను ద్వారా. అయినా దావీదు ఏం చేశాడో తెలుసా? చచ్చిపోతాడని చెప్పినా కూడా ప్రార్థన చేసుకున్నాడు, ప్రాధేయపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, పస్తులు ఉన్నాడు. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? ఉపవాసం ఉండి పస్తులుండి ప్రాధాయపడి కన్నీరు కార్చి బ్రతుకులాడుకుంటే గనక ఆ మూలన కొంతమంది సేవకులు మాట్లాడుకున్నారంట. దావీదు చూశాడు. ఏంటి మాట్లాడుకున్నారంటే గనక, వారు చెప్పడానికి ఇష్టపట్ల, లేదు మీరు ఏదో మాట్లాడుకున్నారు చెప్పండి ఏం జరిగిందంటే గనక, వారు చెబితే ఎక్కడ రాజు గారికి బాధ కలుగుతా, కోపడతారని వారు చెప్పట్లా. అప్పుడు దావీదు అన్నాడు, మీరేం మాట్లాడుకున్నా నాకు అర్థమైంది, నా కుమారుడు చచ్చిపోయాడు కదా. అవునయ్యా, ఆ మాటను చెప్పడానికి కొంచెం మేము భయపడుతున్నాం. అప్పుడు వెంటనే దావీదు దేవుని మీద అడగలా, దేవుని మీద కోపించలా, దేవుడా నువ్వు దుర్మార్గుడి వల్ల, దేవుడు నువ్వు అన్యాయం చేసే వల్ల, అసలు నువ్వు దేవుడివేనా అని అన్నా, అసలు నువ్వు ఉన్నావా అని అడగలా. ఏం చేశాడో తెలుసా? వెంటనే లేచాడంట, స్నానం చేశాడంట, వేరు బట్టలు వేసుకున్నాడంట, మందిరానికి వెళ్ళాడంట, దేవుని మొక్కి ఇంటికి వచ్చి భోజనం చేశాడంట. ఏంటిది? కీడ మేళ? త్వరగా మాట్లాడాలి. కీడ మేళ? అడుగుతున్నాను. మేలు జరిగితే స్తోత్రం చెప్తావే, మేలు జరిగితే మందిరంలో పరిచయం చేస్తావే, మేలు జరిగితే కనుక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావే, మేలు జరిగితే మందిరానికి వస్తున్నావే. మరి కీడు జరిగితే, కష్టం వస్తే, శ్రమ వస్తే, అవమానం ఎదురైతే అప్పుడు చెప్పాలి కదా. ఏమని
కీడైనా మేలైనా నేను నీతోనే ఉంటాను ప్రభు నువ్వు చెప్పాలి కదా. అప్పుడు నా ప్రభు అంటాడు, నన్ను రుచుల వృక్షముగా నువ్వు ఉన్నావు కనుక నీ జీవితాన్ని ఉద్ధరిస్తాను అంటాడు. రుచుల వృక్షం ఎలా ఉందో తెలుసా? ఏ కాలములోనైనా పచ్చగా ఉంది. నువ్వు ఏ కాలములోనైనా దేవుణ్ణి స్తుతించేవానిగా మారిపోవాలి అంటున్నాడు దావీదు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తా, నిత్యము నా నోట్లో ఏముంటుందో తెలుసా? ఆయన కీర్తి ఉంటది, అది నిత్యము ఉంటది. అది ఈ రాత్రి కాల సమయంలో మేలైనా చెప్పాలి, కీడైనా. ఒక దినాన్ని వచ్చింది నేను అమ్మగారు, అయ్యగారితో అంటుంది, ఏ బాబు పిల్లలు పోయారు, నీకు బుద్ధి రాలేదా? పనులందరూ నీ మీద తిరగబడుతున్నారు, బుద్ధి రాలేదా? వ్యాపారాలన్నీ పోయాయి, బుద్ధి రాలేదా? ఇదిగో నీ ఆరోగ్యం ఏమైనా బాగుందా? నీకేమైనా అందం ఉందా? నీకేమైనా రూపం ఉందా? అసలు నువ్వు అప్పుడు ఎలా ఉంటాడో తెలుసా? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావో తెలుసా? పోనీ కనీసం ఇప్పటికీ నీకేమైనా బుద్ధి రావాలి కదా. మా ఐదారు దేవుని పట్టుకొని ఎలాడుతున్నావా? అసలు ఉన్నాడు అసలు ఆ దేవుడు అనబడేవాడు ఉంటే కనుక అలా చేస్తాడు మనల్ని. అప్పుడు ఆయన ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తాడంటే తెలుసా? ఆయన కేవలం మేలుకేనా, కీడు కదా, బుద్ధి లేని వాని వల్ల మాట్లాడుతున్నా ఉంటాడు. రాత్రి మిమ్మల్ని ఒక మాట్లాడదాలనుకుంటున్నాను. ఆ దేవుడు కీడు కూడా నేను తీసుకెళ్తున్నాడా? శ్రమ గుండా తీసుకెళ్తున్నాడా? కాస్త ఎండ అనుభవం నుండి తీసుకెళ్తున్నాడా? అయితే ఒక శుభవార్త ఏంటో తెలుసా? ఎండ కాలము వెళ్ళిన తర్వాత మరొక కాలం రాబోతుంది. అవునా? ఎంతకాలం? ఎండాకాలం కొంతకాలమే. నువ్వు శ్రమ అనుకుంటున్నావు, అవమానం అనుకుంటున్నావు, కరువు అంటున్నావు, కొదువు అంటున్నావు, ఏదో తేరని సమస్య అంటున్నావు. అంతకాలం కొంతకాలమే. ఆ తరువాత ప్రభు చేయబోయే కార్యాన్ని సంపూర్ణంగా చేయబోతున్నాడు. శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మారబోతున్నాను. ఈ రోజు ఏం జరుగుతుందో నాకు తెలియట్లా, నేను వెళుతున్న మార్గం నాకు తెలియట్లా, కానీ నా యేసుకు తెలుసు ఆ మార్గం. స్తోత్రంగా. ఈ రాత్రి వెళుతున్న మార్గం నీకు అర్థం కాకపోవచ్చు. నీకున్న కష్టాలను బట్టి, కన్నీళ్ళను బట్టి, లేదా నీ కుటుంబంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు అనుకోవచ్చు, అసలు ఏం అర్థం కావట్లేదని. పక్కన ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, నా కోసం అందరూ ప్రార్థన చేస్తున్నారు, ఒకప్పటి కంటే ఎక్కువగా నీలో ఉంటున్నాను అయ్యా, పరిశుద్ధంగా ఉంటున్నాను, లోపం లేకుండా బ్రతుకుతున్నాను, తగ్గించుకొని ఉంటున్నాను, ఓర్చుకుంటున్నాను, సహిస్తున్నాను, కష్టాలు అధికమైపోతున్నాయి అయ్యా. తనకు వీళ్ళు బాధిస్తున్నట్లయితే తన దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. నువ్వేం చేయాలో తెలుసా? నాయన మేలైనా కీడైనా నా నోట ఏముంటుందో తెలుసా? కీర్తి ఉంటుందయ్యా. నేను ఎల్లప్పుడూ యెహోవాను ఏం చేస్తాను? స్తుతిస్తాను ప్రభువా అని అనగలగాలి. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. నా దేవుడు మారని దేవుడు. దేవుని ఆరాధిస్తున్న మనము కూడా మారిపోయే వారము కాకూడదు. దేవుడు కనికరిస్తేనే, దేవుడు కృప చూపిస్తేనే, దేవుడు కార్యాలు చేస్తేనే కాదు, చేయకపోయినా షడ్రకు మేషకు అభ్యర్థంగానే వెళ్ళేటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పాడేశారో తెలుసా? అగ్నిగుండంలో పాడేశారంట. బయట ఉన్న వాళ్ళందరూ అంటున్నారంట, అయ్యా మీరు అగ్నిగుండంలో పాడేశారు కానీ వాళ్ళు ఏం కాలట్లేదు తెలుసా అన్నారంట. వాళ్ళకి ఇలా చూశారంట, వాళ్ళు ఎలా ఉన్నారు? మెరిసిపోతున్నారంట, తెల్లని వస్త్రాలతో మెరిసిపోతున్నారంట. అయ్యా ఏం కానట్లేదు అంటే కనుక రాజు అన్నాడంట, కింద మంట 7 అంతలు చేయండి. ఏం చేయండి? 7 అంతలు చేయండి. మాటలతో చెప్పిన ఈ రాత్రి వాక్యాన్ని వింటూ 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 ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే తెలుసా? అవును ప్రభు, కీడొస్తే దూషించాను, కీడొస్తే నేను తిట్టుకున్నాను, కీడొస్తే నేను వ్యతిరేకంగా మాట్లాడాను, ఈ రాత్రి ఇంకా కీడొచ్చినా కూడా నేను స్తుతిస్తాను ప్రభు. నువ్వు ఎప్పుడైతే అంటావో మంట ఏమవుద్దో తెలుసా? చల్లారదు, 7 అంతలు అయిపోద్ది. స్తోత్రం చెప్పండి. ఏమైపోద్ది? మంట 7 అంతలు అయిపోద్ది. షడ్రకు మేషకు అభిజ్ఞోలు పర్లేదు, మమ్మల్ని పాడేసినా పర్లా, మేము మాత్రం నమస్కారం పెట్టాం, మేము మాత్రం ఆ ఫోటోకి దండం పెట్టాం, ఆ ఫోటోకి దండం అన్నారంట. అప్పుడు అలాగైతే చూద్దాం అని చెప్పి మంట ఏం చేశారంట? 7 అంతలు వేసారంట.
సత్యం ఏంటో తెలుసా? మంట మండుతుంది కానీ మనుషులు కాలట్లా. మంట మండుతుంది, మనుషులు కాలట్లా. శ్రమ నీ జీవితంలో ఎలుబడి చేస్తుంది, శ్రమ నిన్ను తాకలేదు. శ్రమలు నిన్ను తాకలేవు, కష్టాలు నిన్ను తాకలేవు. నువ్వు నీ చుట్టూనే ఉంటాయి, అవి నేనేమీ చేయలేవు. అప్పుడు వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటో తెలుసా? నా దేవుడు రక్షించుటకు సమర్థుడు. చెప్పండి, ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? నిన్ను నన్ను రక్షించుటకు సమర్థుడు. అయితే అక్కడితో ఇవ్వలేదు కదా. ఆ తర్వాత అన్నారు రక్షింపకపోయినను. చెప్పండి ఏంటి? రక్షింపకపోయినను. అది కదా వ్యక్తి అంటే, అది కదా ఆత్మీయుడు అంటే, అది కదా ప్రభు నేను నన్ను కోరుకునేది అన్నాడు. యోబు భార్య అంటుంది, ఇంకెందుకయ్యా నువ్వు? ఏ కార్యం జరగనప్పుడు ఇంకెందుకు ప్రార్థన? ఏ కార్యం జరిగినప్పుడు ఇంకెందుకు 21 రోజులు ప్రార్థనకు వస్తున్నావు? ఇంకెందుకు వాక్యం అంటున్నావు? ఇంకెందుకు అరుణోదయపు ప్రార్థన చేస్తున్నావు? ఇంకెందుకు కడుపు మార్చుకుంటున్నావు? అంటారు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా. అప్పుడు నువ్వు అనాలి, మేలైనా కీడైనా నేను ఎవరితో ఉంటాను? నా యేసయ్యతోనే ఉంటాను. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో ఆమె 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయి మందిరానికి వచ్చేదంట. ఎలాగ చెప్పండి? ఎలాగ నడుము వంగిపోయే వారు సరిగ్గా కూర్చోగలరా? మందిరంలో సరిగ్గా నిలబడగలరా? సరిగ్గా ఏదైనా పని చేయగలరా? ఇంకో మందితో చెప్పిన నడుము వంగిపోయిన ఆవిడ నేను ఇద్దరం కలిసి మందిరానికి వెళ్ళాలనుకుంటే కనుక ఇప్పుడు మీరు చెప్పండి, ఇద్దరు ఒకే చోట నుండి బయలుదేరాం, ఇద్దరు ఎవరు త్వరగా వచ్చేస్తారు? ఉన్నారు ఎక్కడ? ఎవరు త్వరగా వచ్చేస్తారు? ఏ? ఆమెకున్న బలహీనత ఆమెను వేగంగా నడవనివ్వదు. అని ఒక శుభవార్త చెప్పిన, నడువు వంగిపోయినా కూడా ఆమె 18 సంవత్సరాల నుండి మందిరానికి వస్తుందంట. అడుగుతున్నాను, ఆదివారం పూట కొన్ని సందర్భాలు ఉపవాస ప్రార్థనకి స్త్రీల కొడుకులకి, యవనస్తుల కొడుకులకి కాస్త మేఘం అలా వస్తే చాలు. ఏమొస్తాయి? మేఘం వస్తే చాలు, ఇంకా వర్షం రాదు. ఇంకా మనం ఇచ్చేద్దాం వెదర్ రిపోర్ట్, వర్షం పడేలా ఉందని చెప్పి వేసుకున్న బట్టలన్నీ ఇప్పేసి మళ్ళీ మార్చేసి నైట్లు వేసేస్తారు, నైట్ డ్రెస్లు వేసేస్తారు. ఏంటే కనుక వర్షంలోకి వెళ్ళిపోతే కనుక మళ్ళీ ఏమైపోతాం మనం? తెలిసిపోతాం. వర్షం వస్తే మందిరాలు మానేసే వాళ్ళు ఉన్నారు, తలపోట్లు వస్తే మందిరాలు మానేసే వాళ్ళు ఉన్నారు, ఏ వంక దొరుకుద్దా అని చూసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది దేనికి? మందిరం మానేయడానికి. ఒకడంటాడు మానేయడానికి డబ్బులు లేదు, అందుకని ఏమనేస్తాడంట? మందిరం రావడం మానేస్తాడంట. వేసుకున్న చెప్పులు లేవంట, మందిరానికి రావడం మానేస్తాడంట. డ్రెస్ ఉంది కానీ చున్నీ లేదంట, కాబట్టి మ్యాచింగ్ చున్నీ లేదని చెప్పి మందిరం మానేద్దండి పాప. ఇప్పుడు ఇవన్నీ ఏంటి చెప్పండి? చెప్పాలన్నా సాకులు. ఇప్పుడు మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, నీ ముందు నా ముందు నీ అమ్మ ఉంది, 18 సంవత్సరాలు నేను నడుము నొప్పుతో మందిరానికి వస్తున్నాను, నీ నడుము బాగుంది కదా, ఎందుకు రావట్లా నువ్వు సక్రమంగా మందిరానికి అని ఆమె సవాల్ విసురుతుంది మన అందరికీ. మనం ఒక వారం వస్తే 2 వారాలు మానేస్తారు కొంతమంది. కొంతమంది మందిరానికి వస్తారు, ఎలా వస్తారో తెలుసా? ఇక పాస్టర్ గారు ఎప్పుడు వాక్యం ఆరంభిస్తారని చెప్పి స్వరాన్ని వస్తారు కొంతమంది. మరి ఇక్కడ మీరు ఎలా ఉంటారో నాకు తెలియదేంటి. కొంతమంది రాసేసుకుంటారు, పాటలు అయిన తర్వాతే వెళ్ళాలి, ఆరాధన అయిన తర్వాతే వెళ్ళాలి, వాక్యం మధ్యలో వెళ్ళాలి, ఏదో వాక్యం ముగింపులో వెళ్ళాలి, ఆశీర్వాదానికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. స్కూల్ కదా వెళ్ళండి, ఎవరైనా కాలేజ్ కదా వెళ్ళండి. ఇక్కడ కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు, అలా వెళ్ళండి అమ్మా. ఉద్యోగానికి అలా వెళ్ళండి. అలా వెళ్తాం మనం, అలా వెళ్తాం. చెప్పండి, టైం అంటే. కానీ ఒక విచారకరమైన సంగతి ఏంటో తెలుసా? ప్రపంచంలో అన్ని సమయానికే జరిగిపోతున్నాయండి, అన్ని సమయానికే జరిగిపోతున్నాయి. అవి మంచిదైనా చెడ్డ కార్యాలైనా కూడా. ఈవెన్ సినిమా థియేటర్లు ఉన్నాయి, అవి చెడ్డదా మంచిదా? సినిమాకి ఎవడైనా టైటిల్ వేసిన వెళ్తాడండి? వెళ్తాడా? ఒకవేళ ఆడు పొరపాటున టైట్లు కూడా మిస్ అయిపోతాయి కనుక మరలా టికెట్ కొనుక్కొని మరలా సెకండ్ షోకి వెళ్తాడు, మన దానికి ఫస్ట్ షో చూడటానికి. అంటే ఒక చెడ్డ కార్యక్రమాన్ని కూడా టైంని ఫాలో అవుతున్నాడు మనిషి. బయట ఫంక్షన్లకు వెళ్ళటానికి, కొన్ని ట్రైన్లు ఎక్కడానికి, బస్సులు ఎక్కడానికి టైమింగ్స్ని ఫాలో అవుతున్న మనిషి ఇదిగో ప్రపంచంలో ఏదైనా సమయానికి జరగంది ఏదైనా ఉందండి, అదేంటో తెలుసా? మందిరాలే. అవునంటారా కాదంటారా? ఒక మీరు సమయానికి వచ్చేస్తే కనుక ఈ విషయంలో మీరు నన్ను క్షమించాలి.
ఒకవేళ లేదంటే కనుక మనం సరి చేయబడాలి. స్తోత్రం చెప్పండి. 18 సంవత్సరాల నుండి ఇంకేముందంట చెప్పండి, ఏముందండి? ఆమెకి బలహీన పరిచయ దెయ్యం పెట్టి లాగుతుందంట. కొంతమంది అదే దెయ్యం పెట్టిందండి. కరెక్ట్గా శనివారం రాత్రి వరకు బాగానే ఉంటుంది, కరెక్ట్ ఆదివారం తెల్లారడం వచ్చేస్తాయి ఏంటి కొంతమంది తలనొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు. ఏ దెయ్యం అది? అమ్మ చెప్పండి అమ్మ, ఏ దెయ్యం? బలహీన పరుచు దెయ్యం. అయితే ఒక మాట చెప్పనా, బలహీన పరిచే దెయ్యం ఈమెను ఎంత బలహీన పరుస్తున్నా 18 సంవత్సరాలు జయించి మన దూరం కూర్చుందంట. ఇప్పుడు నేను అంటున్నాను, కష్టం ఉంది, శ్రమ ఉంది, బాధ ఉంది, నొప్పి ఉంది, ఇంట్లో కూర్చుంటే తగ్గుద్దా? చెప్పండి, కూర్చుంటే తగ్గుద్దా? ఆ కూర్చున్నది ఎక్కడ కూర్చో? నేను సరిగా కూర్చుని కాలు చాపని కూర్చున్నాను, బయటకి మందిరం బయట కూర్చో. నా ప్రభు ఏమన్నా తెలుసా, మందిర ఆవరణంలో గడపడం కూడా శాస్త్రమన్నాడు కదా. మరి మందిరంలో కాలు చాపని కూర్చోడానికి అభ్యంతరకరంగా సేవకులుగా మనం ఎవరైనా ఉంటే కనుక మందిరం బయట ఆవరణలో కూర్చో, కాలు చాపుకొని కూర్చోలేకపోతున్నట్లయితే. ఆ ప్రభు ఏం చేశాడో తెలుసా, 18 సంవత్సరాల ఆమె వ్యక్తి జీవితాన్ని చూసి ఒక దిన విశ్రాంతి దినమున ఆమె మీద చెయ్యి వేయంగానే ఆమెలో ఉన్న దెయ్యము ఆమెను విడిచి వెళ్ళినప్పుడు ఆమె చక్కగా లేచి నిలవబడి దేవుని మహిమపరిచింది. హల్లెలూయా. ఎక్కడ వస్తే ఎలా వచ్చింది చెప్పండి అన్న? ఆరోగ్యం వచ్చిన తర్వాత కాదు, కష్టం వచ్చాక కాదు, బలం వచ్చాక కాదు. కొంతమంది అంటారు, అమ్మ కొంచెం మందిరానికి రంగానంటే కనుక అయితే నేను తాగుతున్నావు అని నేను ఎలా వస్తానని అంటాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏం డాక్టర్ గారు జ్వరం వచ్చినాడుగా జ్వరం రానాడుగా చెప్పాలన్నా? జ్వరం రాకడానికి హాస్పిటల్కి వెళ్తాడంటే ఏదో ఉంది అక్కడ, అది మీరు ఆలోచన చేసుకోవాలి, ఏముంది అక్కడ. జ్వరం వచ్చినప్పుడే వెళ్తాం మనం. కొంతమంది ఏమంటారు, నేను పానపొరకి వెళ్తానండి కాబట్టి ఎక్కడికి రాను, నేను వ్యభిచారం చేస్తానండి కానీ ఎక్కడికి వెళ్ళాను అని నేను అంటున్నాను. నువ్వు అవి చేస్తున్నావు కాబట్టి మందిరంలోకి వచ్చే. నా ప్రభువు తన మాట చేత నేను దర్శించి అవి మానటానికి శక్తినిస్తాడా? నువ్వు వాటితో ఉన్నంత కాలం కూడా నువ్వు బయట లోకంలో ఉంటే అలానే ఉండిపోతావు. ఆ బలహీనతతో ప్రభు దగ్గర కొంచెం కూర్చో. ఆ బలహీనతపై ప్రభు నీకు ఏమిస్తాడు? జయమిస్తాడు. ఇప్పుడు చెప్పండి, అనారోగ్యంతో కీడు వెంటాడుతున్నా, శరీరం సహకరించకపోయినా నిత్యం నా నోట చెప్పాలి, అయ్యా నీ కీర్తి నా నోట్లో ఉంటుంది చెప్పాలి. చెప్పండి, పిచ్చుల వృక్షం ఏం చెప్తుందో తెలుసా? ఏ కాలములోనైనా నేను మారను. ఎలా ఉంటాను? పక్షిగానే ఉంటాను. మొదటి పాఠం చెబుతుంది, అగ్ని మంటలు నేను ఏం చేస్తాను? చల్లారుస్తాను, యుద్ధాలు మారుపుతాను నేను. రెండవది చెట్టు అంటుంది, అన్న ఏ కాలంలోనైనా చెప్పాలి నేను ఎలా ఉంటాను? పక్షిగా ఉంటాను అంటుంది. ఇంకా చివరి మాట నేను చెప్పి ఇంకా ముగింపులో తీసుకొస్తాను. పిచ్చుల వృక్షం మూడవదిగా మనం నేర్పే పాట ఏంటంటే కనుక ఇది ఎక్కడ ఎదుగుతుందని చెప్పాను నేను, చెప్పండి ఒకసారి. ఎడారుల్లో ప్రయాణం చేసిన వాళ్ళు ఇక్కడ ఉండరేమో అనుకుంటున్నాను, నాకు తెలిసి ఉంటే కనుక చాలా సంతోషం. ఎడారిలో ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది, చాలా నెమ్మదిగా సాగుద్ది, నడవలేరు కూడా, ఇసుక ప్రాంతాలు కదా. అక్కడ చాలా భయంకరమైన ఎండ తీవ్రత ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో చెట్టు ఎదుగుతుందంటే అయితే కనుక ఈ చెట్టుకున్న మూడవ ప్రత్యేకత ఏంటంటే కనుక ఈ చెట్టు రాత్రులు కావచ్చు, పగటిపూట కావచ్చు, ఆ ఆకాశంలో కొన్ని వెంబడి సందర్భం రాత్రి వేళ గాలి ఉంటుంది కదా, గాలిలో ఉన్న తేమను ఈ ఆకులు పీల్చుకుంటాయంట. పీల్చుకొని పగటి పూట వింటున్నారా, పగటి పూట ఈ చెట్టు దగ్గరికి వచ్చి ఆ ఎడారుల్లో ఆ చెట్టు కింద నిలవబడితేనంట ఏసీ 16లో పెట్టుకొని అనండి ఒకసారి. ఏసీ 16లో పెట్టుకుని మన ముందు ఎలా నిలబడితే ఎలా ఉంటుందో ఆ చెట్టు క్రింద మనం నిలబడితేనంట ఆ చెట్టు ఆకుల నుండి చల్లని ధనం బయటకు వస్తామంటుంది. చెప్పండి, పిచ్చుల వృక్షం మనకు నేర్పే మూడో పాఠం ఏంటో తెలుసా? చల్లదనాన్ని ఇస్తుంది. అందరూ అనట్లేదు, ఏమిస్తుంది? అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటో తెలుసా? పాస్టర్ గారండి, ఆ చెట్టు కిందకి ప్రార్థన చేసేవాడు వెళ్తేనే చల్లదనం ఇస్తుందా? ఉపవాసం ఉన్నవాడు వెళ్తేనే చల్లదనం ఇస్తుందా? రక్షణ పొందుకున్నవాడు వెళ్తేనే చల్లదనం ఇస్తుందా? పాస్టర్ గారు వెళ్తేనే చల్లదనం ఇస్తుందా? పాటలు పాడేవాడు వెళ్తే చల్లదనం ఇస్తుందా? ఆరాధన చేసేవాడు వెళ్తే చల్లదనం ఇస్తుందా?
అమ్మాని మీరు నన్ను ఒక ప్రశ్న అడిగాను అనుకున్న సమాధానం ఏంటో తెలుసా? ఆ వెళ్ళేవాడు దేవుణ్ణి ఎరిగిన వాడైనా, దేవుణ్ణి ఎరగని వాడైనా, ప్రార్థన చేసేవాడైనా, ప్రార్థన చేయని వాడైనా, మందిరానికి వచ్చేవాడైనా, మందిరానికి రానివాడైనా ఎక్కడికి వస్తే చెట్టు సమీపానికి వస్తేనంట అదేమిస్తా తెలుసా? చల్లదనాన్ని ఇస్తాడంటే. ఏమిస్తాడు? సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం రెండు ఒకసారి 6వ మాట చదువుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 6వ మాట. దావీదును అతని జనులను ఫలాని చోట ఉన్నారని సౌలునకు వర్తమానం ఆయను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచ్చుల వృక్షం క్రింద, స్తోత్రం చెప్పండి అన్న, బెయేర్షెబాలో చెట్టు నాటాడు అబ్రహాం గారు. ఏ చెట్టు అది? పిచ్చుల వృక్షం. ఇప్పుడు రామాలో కూడా ఉందంటే ఏంటి? పిచ్చుల వృక్షం. ఇప్పుడు ఈ పిచ్చుల వృక్షం దగ్గరికి ఎవరు వచ్చారు చదవండి. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచ్చుల వృక్షం కిందకి దిగి ఈటి చేత పట్టుకొని అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. సౌలు గారు ఎక్కడ వచ్చారంట? ఎలా వచ్చాడంట? చేతిలో బైబిల్ లేదండి అయ్యారు. చేతుల్లో బైబిల్ లేదు, చేతిలో పాటల పుస్తకం లేదు. చేతుల్లో ఏముందో తెలుసా? ఈట ఉందంట. ఇప్పుడు అడుగుతున్నాను, ఈట దేనికి? మాట్లాడండి త్వరగా. ఈట దేనికి? దావీదు గారిని చంపటానికి ఈటను పట్టుకొని, ఆయుధాలు పట్టుకొని సౌలు గారు అలసిపోయి వచ్చారు. మరలా చెప్తున్నాను నేను, ఈ చెట్లు ఎక్కడ ఎదుగుతాయి అన్నాను నేను? ఎడారి ప్రాంతాల్లో. ఇప్పుడు ఎడారి ప్రాంతాల్లో ప్రయాణం చేసుకుంటూ వచ్చినటువంటి సౌలు గారికి ఏమొచ్చిందో తెలుసా? అలసట వచ్చింది, నీరసం వచ్చింది, సొమ్మసిల్లిపోయాడు. సొమ్మసిల్లిపోయినటువంటి సౌలు గారు ఏ చెట్టు కిందకు వచ్చారో తెలుసా? ఎందుకు వచ్చాడు? అక్కడ ఏముంటది? సమాధానం ఉంటది. అడుగుతున్నాను, ఇదిగో నువ్వు దావీదు అయితే కనుక నేను చల్లగా ఉంటాను దగ్గర. నువ్వు ఎవరో తెలుసా? సౌలువి. నువ్వు ఎలా వచ్చావు తెలుసా? ఈడు పుట్టుకుని వచ్చావు. దేనికి వచ్చావు తెలుసా? దావీదుని చంపడానికి వచ్చావు. ఇలాంటి ఒక మంచి ఆత్మని చంపడానికి వచ్చావు కాబట్టి నేను చల్లగా ఉండను అంటదా? ఇప్పుడు ప్రశ్న ఏంటో తెలుసా? పిచ్చుల వృక్షము శత్రువుకు కూడా చల్లదనాన్ని ఇస్తుంది. స్తోత్రం చెప్పండి. ఎవరికి ఇస్తుందంట? శత్రువుకు కూడా చల్లదనం ఇస్తుంది. నా యేసయ్య శత్రువును కూడా ప్రేమించినటువంటి దేవుడు. స్తోత్రం చెప్పాలి. శత్రువులను కూడా ప్రేమించిన వాడు నా యేసు. శత్రువును ప్రేమించటం కాదు, శత్రువుల కొరకు ప్రార్థన చేసినాడు. తన హింసించిన వారి కొరకు ప్రార్థన చేసినాడు. అవునా కదండి? ఎవరైతే తనను హింసించారో వారి కొరకు ప్రార్థన చేశాడు. ఎవరైతే తనను సిలువకు అప్పగించారో వారిని ప్రేమించాడు ఆయన. ఎవరైతే తనను అమ్మేశాడో అటువంటి అమ్మేసిన యోధాను ప్రభు ఏమన్నాడు తెలుసు? ముద్దు పెట్టుకొని చెలికాడా అన్నాడు. చెలికాడంటే స్నేహితుడా. అడుగుతున్నాను, పిచ్చుల వృక్షం ఏం చెప్తుందో తెలుసా? శత్రువును ప్రేమించే ప్రేమ నాది అంటలేదు. ఇప్పుడు అబ్రహాం ఎవరికొచ్చాడు తెలుసా? శత్రువును ప్రేమించే ప్రేమగా ఉన్న యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు నేనేమంటాను తెలుసా? నా యేసయ్యలో శత్రువును ప్రేమించే ప్రేమ ఉంది. మరి యేసయ్యను ఆరాధిస్తున్న మనలో కూడా ఏమి ఉండాలో తెలుసా? శత్రువును ప్రేమించే ప్రేమ ఉండాలి. దేవునికి మహిమ కలుగునే గాక. ఏముండాలండి? ఏముండాలి? చెప్పాలి. ఏముండాలి? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఈ 21 దినాలు మీరు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రార్థన పెట్టుకున్నాం మనం. ఏం పెట్టుకున్నాం? మరి ప్రార్థనలో ప్రభుని ఏదో నువ్వు అడుగుతున్నావా? కార్యం జరగాల? కార్యం జరగాలంటే గనక ప్రార్థన చేయటానికి ముందు నీ ముందు పిచ్చుల వృక్షం నాటబడాలి. నీ హృదయంలో నాటబడాలి. ఏం నాటబడాలో తెలుసా నాయనా? మేలైనా కీడైనా నిన్నే స్తుతిస్తాను ప్రభువా. రెండోది, అగ్నిని చల్లారుస్తున్నావు కదా,
నేను కూడా ఎక్కడ అడుగు పెడితే అక్కడ నేను అనేకులకు సమాధానాన్ని కలుగు చేసేవాడిగా ఉంటాను ప్రభువా. మూడవదిగా, శత్రువులను ప్రేమించే ప్రేమ నీదు కనుక నేను కూడా శత్రువులను ప్రేమించే ప్రేమను కనపరుస్తాను ప్రభువా అనే మనస్తత్వాన్ని కలిగి, అనే ఆలోచనను మనం నాటుకొని అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నా ప్రభు నీ పక్షాన కార్యమును సఫలము చేస్తాడు. మనకు అర్థమైందా? కార్యము సఫలము నా ప్రభువు చేయాలంటే కనుక ఈ రాత్రి 3 విషయాలు నీ హృదయంలో నాటబడి అప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలో తర్వాత చెప్తాడు. అసలు ప్రార్థన చేయటానికి ముందు హృదయంలో ఏముండాలో ఇప్పుడు చెప్తున్నాను. మనకు అర్థమైందా? ఏం నాటబడాలి? మేలైనా కీడైనా నీతోనే. రెండవది, నా ఎదురున్న అగ్ని చల్లార్చేవాడు నీవే. నువ్వే కాదు నాయనా, నేను కూడా చల్లారుస్తాను. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. నేను కూడా అగ్నిని చల్లార్చేవాడిగా ఉంటాను ప్రభా. మూడవదిగా, నాయనా నువ్వు శత్రువుని ఏం చేసావు? ప్రేమించావు. ఇదిగో శత్రువు ఆ చెట్టు నీడకు వస్తే నువ్వు శత్రువు కదా అని చెప్పి అది నీడనివ్వడం మానలా, చల్లదనానివ్వటం మానలేదు కదా. నువ్వంతే కదా నాయనా, ఎంత ఘోర పాపి అయినా నీ పాదశరణు కోరితే గనక నువ్వు తృణీకరించే దేవుడువు కాదు. నీ పాద సన్నిధికి చేరిన వాళ్ళు ఎవరినైనా సరే నువ్వు కనికరించే దేవుడు కదా నాన్న. నేను అలానే ప్రభువా, నా శత్రువును కూడా నేను ఏం చేస్తానో తెలుసా? ప్రేమిస్తానని నువ్వు చెప్పగలగాలి. కుప్రా మధ్యధర సముద్రానికి సమీపాన కుప్రా అని ఒక దీవి ఉండేది. చెప్పండి అందరూ, ఏ దీవి? కుప్రా అని ఒక దీవి ఉండేది. ఆ దీవులోకి కొంత సైనికులు వచ్చి చొరబడిపోయి అన్నటువంటి పెద్దవాళ్ళందరూ చెప్పుకొని వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోతుండగా ఒక చిన్న బాబు, ఒక అక్క తల్లిదండ్రులు చెప్పేస్తూ ఉంటుంటే కనుక క్రూరంగా వారి యొక్క తల పీకల మీద కాలు వేసి నిలిపేస్తూ ఉంటుంటే కనుక ఆ అక్క తమ్ముడు అలాగ దూరం నుండి చూస్తూ భయపడిపోయి పారిపోతున్నారండి. ఈ లోపల ఆ సైనికుడు ఈ ఇద్దరిని చూసేశాడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలకించండి. ఆ చిన్న బాబు తను పరిగెత్తలేక అలా పడిపోతే గనక ఆ సైనికుడికి చిక్కుపోయాడు. ఆ చిన్న బాబు అలా పడిపోతే గనక తన యొక్క బలమైనటువంటి బూటుకాలతో ఆ బాబు ఆ పడిపోతే గనక పేకి మన కాలేసి నులిమి చంపేశాడండి. ఒక చెట్టు చాటును దాపున్నటువంటి యొక్క ఆ అక్క చూసి ఏడుస్తూ ఏమీ చేయలేక గట్టిగా ఏడుస్తే, గట్టిగా కేక వేస్తే ఒక నన్ను చంపేస్తాడేమని చెప్పి దూరంగా మారిపోయి ఆ దృశ్యాన్ని చూసి ఏడుస్తున్నట్టే. అమ్మపోయింది, నాన్నపోయాడు, ఇప్పుడు తమ్ముడు కూడా చంపేశాను, ఒంటరిదాన్ని అయిపోయాను, ఎలా బ్రతకాలి అని చెప్పి భయపడుతున్న సందర్భంలో ఆ కుప్రా దీవులో ఉన్నటువంటి సైనికులు అందరూ మెల్లగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు, పట్టించుకోవాలి ఎవరూ లేరు. మధ్యధర సముద్రం దగ్గర ఒక బీచ్ రోడ్లో ఒక షిప్ బయలుదేరుతా ఉంటుంటే కనుక ఆ షిప్ దగ్గర ఒక పెద్ద ఆయన ఎవరో వచ్చారట. ఆయన ఈ పాపను చూశాడు, ఏడుస్తూ కూర్చుంటే ఆ ఒడ్డు దగ్గర. ఆమెతో అన్నారంట ఆ యొక్క పెద్ద ఆయన, అమ్మ రామ్మ నీకెవరూ లేరనుకుంటా కదా అని చెప్పి అన్ని వివరాలు అడిగిన తర్వాత తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు, తన దేశానికి తీసుకెళ్ళిపోయిన తర్వాత తన యొక్క ప్రాంతంలో ఆ బిడ్డకు మంచి చదువులు చెప్పించాడు. చివరాఖరికి ఆమెని డాక్టర్ చేశాడు. క్షమించాలి, ఆమెను ఒక బిఎస్ నర్సింగ్ చేసి ఒక నర్స్ అయింది. ఆమె అయిన తర్వాత హాస్పిటల్లో మంచి ఉద్యోగం వచ్చింది. రోజు ఆ వర్క్ చేసుకుంటా ఉంది, ఇంటికి వస్తూ ఉంది. మంచి కృతజ్ఞతగా తను పెంచినటువంటి వ్యక్తి దగ్గర ఉంటా ఉంది. ఒక దినాన్న ఒక ఆయన చావు బ్రతుకుల మధ్య ఒళ్ళంతా గాయాలైపోయి ఒంటి నిండా తోటాలతో వచ్చి హాస్పిటల్ దగ్గర పడిపోయాడండి. కొర ప్రాణంతో ఉన్నాడు. ఇంకా చచ్చిపోతాడేమో అనుకున్నారు. ఈ లోపల ఈమె హాస్పిటల్లో ఇంకా వెళ్ళిపోతూ షిఫ్ట్ అయిపోయింది. వెళ్ళిపోతూ సంతకం పెట్టి వెళ్ళిపోతూ వేరొకరు జాయిన్ అవుతున్న సమయంలో బయటకు వచ్చేసరికి ఈ వ్యక్తి ఉన్నాడు. వెంటనే ఆ వ్యక్తిని లోపలికి తీసుకెళ్ళింది. ఆ తోటలు జాగ్రత్తగా బయటికి తీసి ఆ వ్యక్తికి చేయాల్సినటువంటి ఆ సర్జరీ అన్ని చేసిన తర్వాత కట్లన్నీ వేసింది, మంచి ట్రీట్మెంట్ చేసింది, ఇంజక్షన్ అన్ని ఇచ్చింది. సుమారు ఒక 15 రోజుల తర్వాత మెల్లగా వ్యక్తి కోలుకోవటం ఆరంభించిన తర్వాత రోజు ఈ అమ్మాయి వస్తూ ఉంది, అతనికి పరిచయం చేస్తుంది, పట్టించుకుంటుంది, అన్నీ చూసుకుంటుంది. ఒక కన్న కూతురు ఎలాగా ఒక తండ్రికి సేవలు చేస్తుందో
అలాగా ఈ వ్యక్తికి సేవ చేసుకుంటా ఉంటే ఇలాగ 15 రోజులు అయిన తర్వాత మెల్లగా కోలుకుంటున్నాడు కదా, మాట్లాడుతున్నాడు. లేచి కూర్చునేటువంటి శక్తి వచ్చింది. కొన్ని దినాలకి శుభరాత్రికి డిశ్చార్జ్ అయ్యే సమయం వచ్చింది. వెళ్ళిపోబోయే సమయంలో ఆ పాపకి థ్యాంక్స్ చెప్తున్నాడు, ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్తున్నాడు. అలా చెప్తూ ఎవరో అమ్మ నువ్వు ఎంత ప్రేమ ఎలా చూపిస్తున్నావు, అసలు ఇంత ప్రేమ నీకు ఎక్కడది, ఎవరు నువ్వు అని నన్ను అడిగితే కనుక అప్పుడు ఈ పాప అంటుందంట, అయ్యా నేనెవరో మీకు తెలియదు కానీ మీరెవరో నాకు తెలుసు. నేను నీకు తెలుసా? నేనేమైనా అందరికి తెలిసిన వాడిని అనుకుంటున్నావా? నేనెవరినో తెలుసా అని అన్ని విషయాలు చెప్పేసరికి అయ్యా మీరు నాకు ఏమీ చెప్పక్కర్లా, మీరెవరో నాకు తెలుసు అయ్యా. ఒకనొక సమయంలో కుట్రానే తెలివికి సుమారు 12-13 సంవత్సరాల క్రితం వచ్చారు మీరు. అలా వచ్చినప్పుడు నేను చూస్తూ ఉంటుండగానే నా తల్లిని చెప్పేశావు, నువ్వు నా తమ్ముడిని చెప్పేశావు. అలా చెప్పేస్తున్నప్పుడు నేను పక్కనే ఉన్నానయ్యా. మిమ్మల్ని తెప్పించుకోవడానికి నేను ఎంతగా పరుగులు పెట్టాను, నా తమ్ముడు చెబుతాను ఎంత ఏడ్చానో నాకు తెలుసయ్యా. అప్పుడు ఈ వ్యక్తి అంటాడంట, మరి నీ తండ్రిని చెప్పేసినప్పుడు, నీ తమ్ముడిని కళ్ళ ముందు చెప్పేసినప్పుడు నువ్వు ఏదో ఒక విషపు ఇంజక్షన్ నాకు చెప్పేయాలి కదా, ఎంత ప్రేమిస్తున్నావంటే ఏం చేద్దాం అనుకున్నావు, ఎక్కడిది ఇంత ప్రేమ అంటా ఉంటుంటే అప్పుడు ఆ అమ్మాయి అంటుందంట, అయ్యా నిజంగా నేను యేసయ్యను నమ్మకపోయి ఉంటే మీరు అన్నట్టుగా చంపేద్దునైనా, కానీ నా యేసయ్య శత్రువుని ప్రేమించాడు. నా యేసయ్య శత్రువును ప్రేమించడం మాత్రమే కాదు, శత్రువును ప్రేమించమని మాకు చెప్పాడు. అయ్యా నేను అదే చేస్తున్నాను. నా యేసయ్య కంటే మించినది నేనేమి చేయట్లేదు. ఆయన నన్ను ప్రేమించాడు, నా పాపాన్ని కనికరించాడు, నా పాపాన్ని క్షమించాడు. ఈ రోజున అదే ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడంట, అమ్మా నువ్వే ఎంత ప్రేమిస్తున్నావంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఇంకెంత ప్రేమమయుడు అని చెప్పి కన్నీరు కారుస్తూ కూడా ఆ వ్యక్తి అమ్మా నేను ఇంకా దేవుని నమ్ముకుంటానని చెప్పి తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. దేవుడి స్తోత్రం. చెప్పండి, ఒక వ్యక్తి ప్రార్థించడానికి ముందుగా మన హృదయం ఎలా ఉండాలో తెలుసా? శత్రువును ప్రేమించే ప్రేమ కలిగిన వాడిగా మనం ప్రార్థన చేయాలి. అందుకే అబ్రహాం ఏం చేస్తాడో తెలుసా? పిచ్చుల వృక్షము నాటి ప్రార్థన చేశాడు. రాత్రి అడుగుతున్నాను, కక్షతో ప్రార్థన చేస్తే, పాపాన్ని హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేస్తే, కీడు జరిగితే నేను వదిలేస్తాను, మేలు జరుగుతుంది నీతో ఉంటానని ప్రార్థన చేస్తే, అందరితో కలహాలు పెట్టుకొని ప్రార్థన చేస్తే అడుగుతున్నాను, ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడా? ఎలా ప్రార్థన చేశాడు అబ్రహాము? ఏడైనా మేలైనా నీతోనే ఉంటానని ప్రార్థన చేశాడు. నేను అందరితో సమాధానంగా ఉంటాను, అందరినీ సమాధానం పరుస్తానని ప్రార్థన చేశాడు. శత్రువును ప్రేమిస్తానని ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగునిగా. ఫిలిష్తీయులతో 21వ అధ్యాయం మధ్య భాగం చూస్తే వివాదం జరిగిందా? కిందకు వచ్చేసరికల్లా రుచుల వృక్షం నాటబడిన తర్వాత ఆ చివరికి వచ్చిన ఒకసారి నా కోసం చదువుతారు. 21 చివరికి వచ్చిన ఇంకా ముగిస్తున్నాను. నేను చదవని ఒక్కసారి ముగిస్తున్నాను. అబ్రహాము ఫిలిష్తీయ దేశంలో అనేక దినములు పరదేశిగా నుండెను. దేవునికి స్తోత్రం కలిగిన. ఏ దేశంలో ఎలా ఉండగలిగాడు ఈయన? చెప్పాలి. తను అంతకాలం ఎందుకు ఉండగలిగాడో తెలుసా? ఫిలిష్తీయుల మధ్య ఎవరి మధ్య అయితే గొడవలు జరిగాయో, ఎవరి మధ్య అయితే వ్యాజ్యం జరిగిందో అప్పుడు తను ఎందుకు అలా ఉండగలిగాడంటే కనుక మధ్యలో ఏం నాటాడు? పిచ్చుల వృక్షం. ఈ వృక్షం ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? అబ్రహాముకి ఫిలిష్తీయులకి మధ్య అగ్నిని చాలా ఇస్తుంది. అందుకే అక్కడ ఉండగలిగాడు. కొంతమంది అంటున్నారు, నేను నా భర్తతో ఉండలేకపోతున్నాను, ఏగలేకపోతున్నాను, అత్తతో ఏగలేకపోతున్నాను, నా కూతురుతో ఏగలేకపోతున్నాను, మంట. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీకు నువ్వు నీ యొక్క భర్తకి, నీకు నీ అత్తకి, నీకు నీ బిడ్డకి మధ్యలో ఎవరిని పెట్టాలి? ఆ యేసయ్యని పెట్టాలి. అయ్యా ఈ అగ్ని తాళలేకపోతున్నాను, అయ్యా ఈ అగ్నిని ఏం చేయను ఆయన చల్లార్చున్నాను. అదే చేశాడు అబ్రహాము. అందుకనే అదే ఫిలిష్తీయుల దేశంలో తను పరదేశిగా అనేక దినాలు తను ఉండగలిగాడు. దేవుడికి స్తోత్రం కలిగాడు. చెప్పాలి అందరూ చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేసే ముందు ఏం నాటాలి? పిచ్చుల వృక్షము నాటి మనం ప్రార్థన చేయాలి. అయితే ఇందా చెప్పాను కదా ఏం చేయాలని అడుగుతాను. ఏం చేయాలని?
మీరు మీ జీవితంలో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఒకటి చెయ్యండి. ప్రభువా నా పరిస్థితిని మార్చున్నాయన అని ప్రార్థించడానికి ముందుగా నా ప్రవర్తనను మార్చున్నాయన అని ప్రార్థన చేద్దాం. నా మాట ఏమో అర్థమైంది మీకు? ఏంటి ఈ 21 దినాల్లో నా పరిస్థితి మారిపోవాలి ప్రభువా అని రాసుకొని వచ్చి ఉంటారు మీలో కొంతమంది. నేను అంటున్నా, నా పరిస్థితి మాట్లాడడానికి ముందుగా నువ్వు నేను ఏమడగాలంటే కనుక నా ప్రవర్తనను మార్చున్నాయన. ఒకవేళ నా ప్రవర్తన సరిగా లేదమ్మా, నా ఆలోచన సరిగా లేదమ్మో, నేను అర్థం చేసుకోవడానికి ప్రతిగా అబద్ధాలు చేసుకుంటానేమో, అబద్ధాలు ఆడుతున్నాను, ఒక నా కళ్ళు సరిగా లేవేమో, నా నడవడిక సరిగా లేదేమో, కానీ మొదటిగా నా ప్రవర్తనను అని ప్రార్థన చేయండి. ప్రవర్తన ఎప్పుడైతే మార్పు చెందుతుందో ప్రవర్తనను చూచిన దేవుడు తక్షణమే కార్యాలు చేస్తాడు. బోయాజు పొలంలోకి రూతు వచ్చింది. రూతును గమనిస్తూ ఉన్నాడు బోయాజు. రూతులో దినదినము ప్రవర్తన ఎలా మారుతుంది తెలుసా? మరింత అధికమైపోతుంది. ఏ ప్రవర్తన? దుష్ప్రవర్తన కాదు, సత్ప్రవర్తన. ఒక దినాన్ని బోయాజు పిలిచాడు రూతుని, అమ్మా నీ సత్ప్రవర్తన మరింత అధికమైంది అని చెప్పి రూతు గారిని బోయాజు ఏం చేశాడో తెలుసా? చెప్పాలి, వివాహం చేసుకున్నాడు. రూతు గారికి బోయాజు గారికి ఓబేదు పుట్టాడు. ఓబేదుకి యెష్షయి పుట్టాడు. యెష్షయి నుండి దావీదు వచ్చాడు. దావీదు వంశంలో యేసయ్య పుట్టాడు. ఇప్పుడు చెప్తున్నాను, యేసయ్య రూతు గర్భము ద్వారా రావటానికి రూతులో ఏం చూచాడు? ఆస్తినా, అంతస్తులనా, చదువునా, తలాంతులనా? మరి దేని చూశాడు? ప్రవర్తన. ఈ రాత్రి అది చేద్దాం. నా ప్రవర్తనను మార్చున్న ఆయన. నీ ప్రవర్తన మారితే నా దేవుడు విను వెంటనే పరిస్థితులను కూడా చక్కబెడతాడు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? చాలాసేపు మీరు కూర్చున్నారు కదా, ఒకసారి లేచి నిలబడతారు. లేచి నిలబడి ఒక్కసారి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ మాట నువ్వు చెప్పగలవా? మేలైనా కీడైనా నీతోనే ప్రభు అని చెప్పగలవే మాట. నేను ఎల్లప్పుడూ యెహోవాను సమ్మతిస్తాను ప్రభు. నిత్యము కీర్తి నా నోట ఉండాలి ప్రభు. కేవలం మేలు జరిగితేనే, కార్యము జరిగితేనే, మంచి జరిగితేనే, నేను అనుకున్నది జరిగితేనే, ఆశించింది పొందుకుంటేనే కాదు ప్రభు. ఏ పరిస్థితుల్లోనైనా ప్రభు నీతోనే ఉంటానయ్యా. ఈ మాట నువ్వు చెప్పగలవు ఈ రాత్రి కాల సమయంలో. ఇదిగో ఆ పిచ్చుల వృక్షము కాలాలు మారిపోతున్నా ఆ ఆకు తన రంగును మార్చుకోవటం లేదమ్మా. ఈరోజు నువ్వు మారిపోతున్నావేమో పరిస్థితులు బట్టి. కార్యము జరిగితే ఒకలా ఉంటావు, కార్యము జరగకపోతే మరొకలా ఉంటున్నావేమో. ఈ రాత్రి కాల సమయంలో ఒక్క మాట ప్రభుత్వం చెప్తావా? అయ్యా నేను అలా ఉండకూడదయ్యా, నిత్యము నా ప్రవర్తన ఒకే రీతిగా ఉండాలయ్యా. నువ్వు నిన్న నేడు నిరంతా ఒకే రీతిగా ఉంటున్నావు కదా ప్రభు. కాలాలు మారుతున్నా, నువ్వు మారటం లేదు కదా ప్రభు. నేను మారిపోతున్నానయ్యా. ఎంతకాలం ప్రభు నీకు అవిధేయంగా ఉంటే క్షమించు నాయనా. హనోకు ప్రభు మేలు జరుగుతా నిన్ను సేవించాడు, నీతో నడిచాడు. దావీదు కొడుకు చచ్చిపోతే కనుక మందిరానికి వచ్చి మొక్కుకున్నాడయ్యా. కీడు జరిగిన నీతోనే ఉండాలి ప్రభు. నేను యేసయ్యానికి వందనాలు స్తుతిస్తారా ప్రభుని. నిత్యము నీ కీర్తన నోట్లో ఉంచు ప్రభు. నిత్యము కీర్తన నోట్లో ఉంచు ప్రభు. యేసయ్యానికి స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభు. అయ్యా చెట్టు శత్రువులు కూడా సమాధానాన్ని ఇస్తుంది అయ్యా. శత్రువులు కూడా ప్రేమించే మనస్సు నాకు ఇవ్వండి అయ్యా. ఆ శక్తి పాప తన పువ్వాన్ని, తన యొక్క తమ్ముడిని, తన తల్లిని చంపేస్తున్నప్పుడు ప్రభు ఎంతో ఏడ్చింది, ఎంతో ఏడ్చింది, ఎంతో కోపంతో రగిలిపోతున్నప్పటికీ కూడా అయ్యా శత్రువును ప్రేమించగలిగింది. శత్రువును కాపాడుతుంది. శత్రువు బాగుండాలని ప్రార్థించేదయ్యా. అంటే మనస్సును మాకు దయచేయండి ప్రభు. పిచ్చుల వృక్షం అగ్నిని చల్లారుస్తున్నట్టుగా యుద్ధాలను మార్పేవాడు నీవే కదయ్యా. అగ్నిని చల్లార్చేవాడు నీవు కదా ప్రభు.
నా కుటుంబంలో చెలరేగుతున్న అగ్నిని చల్లార్చు నాయన, అగ్ని మంటలను చల్లార్చు ప్రభువా. గొప్ప సమాధానం నా కుటుంబానికి దయచేయి నాయన, గొప్ప నెమ్మది నా కుటుంబానికి దయచేయి ప్రభువా. భార్య భర్తల మధ్య సమాధానం, అన్నదమ్ముల మధ్య సమాధానం, అక్క చెల్లెల మధ్య సమాధానం దయచేయి ప్రభువా. ఈ రాత్రి అడుగుతావు నెమ్మదిని దయచేయి నాయన. ఎన్నో మార్లు ప్రార్థన చేస్తున్నానయ్యా, కానీ ప్రభువా నిన్ను ముందుట పెట్టుకొని ప్రార్థించలేకపోతున్నానయ్యా, నిన్ను ఆధారం చేసుకుని ప్రార్థించలేకపోతున్నానయ్యా. ఏడారులు ఎదుగుతున్న ఏ చెట్టుకు ఏ ఒక్కరు నీళ్లు వేయలేరయ్యా, ఏ ఒక్కరు కూడా చెట్టును పట్టించుకోరయ్యా, ఏ ఒక్కరు చెట్టును సంరక్షించరయ్యా. అవునయ్యా, అబ్రహాం అంటున్నాడు, నేను ఒక పిచ్చుల వృక్షము వంటి వాడినయ్యా, ఒంటరిగా బయలుదేరానయ్యా. మెసపోతయ్యా ప్రాంతం నుండి ఒంటరిగా వచ్చిన నేను పిచ్చుల వృక్షము వంటి వాడిని. నాకు నీళ్లు పోసేవాడు ఎవడో లేడు, నాకు కంచె వేసేవాడు ఎవడో లేడు, నాకు ఎరువు వేసేవాడు ఎవడో లేడు. కానీ నాకు అన్ని నీవే ప్రభువా. నాకు ఎరువు వేసింది నువ్వే, నాకు నీరు పోస్తుంది నువ్వే, నాకు కంచె వేస్తుంది నీవే, నా ఆధారం నీవే ప్రభువా. ఒంటరిగా ఉన్నటువంటి అబ్రహాముడు దేవుడు పిలిచాడమ్మా. ఒంటరిగా ఉన్న అబ్రహాముడు పిలిచిన దేవుడు ఇదిగో ఈ దిన విశ్వాసులకు తండ్రిగా చేశాడు కదా. ఈ రాత్రి ఒంటరిగా నువ్వు భావిస్తున్నట్లయితే, ఒంటరిగా మిగిలిపోయిన ఉండేక ఆవేదనతో దేవుడి సన్నిధిలో కూర్చున్నట్లయితే, ప్రార్థిస్తున్నట్లయితే కనుక ఈ రాత్రి ప్రభు నీతో చెప్తున్నాడు, ఇదిగో ఎడారిలో ఆ పిచ్చుల వృక్షమును ఎవ్వరూ పట్టించుకోరు, దానికి నీళ్ళు ఎవ్వరూ పోయారు, కానీ దాన్ని ఎదిగింపజేస్తుంది నేనే కదా, దానికి చలనాన్ని ఇస్తుంది నేనే కదా. ఈ రాత్రి ప్రభు నీతో చెప్తున్నాడు, పిచ్చుల వృక్షాన్ని దేవుడు ఏ విధంగా ఎడారిలో ఎదిగేలాగా చేస్తున్నాడు, నీ జీవితాన్ని ఎదిగేలాగా నా ప్రభు చేయగలడు. ఒక మాట ప్రభుత్వం చెప్తాను, కనికరించున్న ఆయన స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా.